ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యాక దాని కింద కమెంట్స్లో అడుగుతున్నారు, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ చేయించుకున్నారా, ఫేవర్గా చేయించుకున్నారా అన్నట్లు. మీరు అప్రోచ్ అయ్యారా, నేను అప్రోచ్ అయ్యానా? నేనే అప్రోచ్ అయ్యాను. ఏం చెప్పాలనుకున్నారు? వాళ్ళ సైడ్ లాయర్ కాబట్టి వాళ్ళ సైడే మాట్లాడుతుంది. నేను లక్ష్మీకాంత్ రెడ్డి గారి సైడ్ ఉన్న లాయర్ని నన్ను అసిస్ట్ చేసిన తర్వాత వెన్ ఐ కేమ్ టు నో ద ఫ్యాక్ట్స్ దెన్ ఓన్లీ ఐ సపోర్టెడ్ హర్. హీ కాల్డ్ మీ ఈవినింగ్ టైంలో, అమ్మాయి పడిపోయిందమ్మా, అమ్మాయి షివర్ వచ్చి వణికిపోయి అమ్మ ప్లీజ్ అమ్మా ఏదో చెయ్యమ్మా, నువ్వు తీసుకెళ్ళమ్మా హాస్పిటల్కి అని. ఆల్ ఆఫ్ సడన్ ఇంకా ఆ పిల్ల ఎలా అయిపోయింది కంప్లీట్, ఇంకా అలా గజగజగజగా వణికిపోతుంది. వచ్చేసరికి నేను ఏంటి సౌమ్య ఏమైంది ఏంటి అని అంటే కొనుక్కొచ్చేస్తుందని చూస్తే కంప్లీట్గా బ్లడ్ అది అంత దారుణం. ఇలా తిడుతున్నాను, నిజానే ఓ క్యా ఓ जानवर है क्या అన్నారు. నాకు అర్థం కాలే. ఓ ऐसे कैसे हो सकते हैं, उसका पूरा रप्चर हो गया, उसका वॉल सब कुछ भी नहीं है वहाँ, ఫుల్ బ్లీడింగ్ అవుతాయి. అది మొత్తం తిట్టేస్తారు నన్ను. మీ అన్న అసలు మనిషా ఇంకేమన్నా ఇలా చేస్తారా, ఏమన్నా మనిషి రప్చర్ అయిపోయింది మొత్తం బ్లీడింగ్ అయిపోతుంది. నేను బయటకు వచ్చి లక్ష్మీకాంత్ రెడ్డి అన్నకి కాల్ చేశాను. అప్పటిదాకా అమ్మా నువ్వు కాపాడమ్మా పిల్ల నా ప్రాణమమ్మా అని చెప్పినోడు ఆల్ ఆఫ్ సడన్ దొంగముండమ్మా దానికి మన ఇంకా చాలామంది ఉంటారు అందుకే వచ్చింది అది అని అన్నా. నీకు అర్థం కావట్లేదు, నా వల్లే వచ్చిందని ఏంటి గ్యారంటీ? బలరామ్ని చంపేద్దామమ్మా, సౌమ్యని ఎత్తుకొచ్చేద్దామమ్మా. బలరామయ్యని ఎందుకు చంపేయాలి అంటే బలరామే కదమ్మా నాకు అడ్డు, బలరామ్ని చంపేస్తే సౌమ్యని ఎత్తుకురావడం కదా, నువ్వు బొమ్మన బుజ్జి బొమ్మన ఎత్తుకొస్తావా పిల్లని, ఇంకా వదిలే ఈ పిల్లని వదిలే అని. ఇంకా చాలు, ఎనఫ్ ఇస్ ఎనఫ్, చాలా దారుణాలు చేసినావు, ఇంకా వదిలే ఆ పిల్లను. నాకు సౌమ్య కావాలి అంతే. ఎందుకు అతనికి అంత అబ్సెషన్ ఏంటో, ఆ మనిషికి ఆ పిచ్చి ఏంటో నాకు అర్థం కాదు. పొద్దు నుంచి అంటే నిన్న మొన్న అంతా న్యూస్ చూసే ఉంటారు, ఆడియో కాల్ లీక్ కానీ హనీ ట్రాప్స్ కానీ ఇట్లాంటి థంబ్నెయిల్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా. సో యాజ్ ఎ లాయర్గా మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హనీ ట్రాప్ అంటే ఏంటో ముందు తెలుసుకోమని చెప్తాను. హనీ ట్రాప్ అనేది ఎవరికి జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, చేస్తే ఎక్కడ ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ అయితే మాకెందుకు రాలేదు, ఎవరిని ట్రాప్ చేశాను, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాను, ఏముంది అసలు నా లైఫ్లో. నేను మ్యామ్కి ఫీజు కూడా పే చేసుకోలేను. ఇప్పుడు మీరే యాజ్ ఉమెన్ స్టాండ్ తీసుకుని నథింగ్ షీ టేక్స్ ఫ్రమ్ మీ, నేనేం మనీ కూడా ఏమి ఇవ్వను. ఆవిడ వదిలేస్తే లిటరలీ ఐ డై. నిజంగా చెప్తున్నాను, ఆప్షనే లేదు నాకు. నేను ఈ అమ్మాయి వైపు స్ట్రాంగ్గా నిలబడ్డాను ఒకే ఒక్క రీజన్తో. లక్ష్మీకాంత్ రెడ్డి గారి వాళ్ళ వైఫ్, సో ఆవిడ నాకు ఫోన్ చేసి తను ఇచ్చిన మాటలు, కెన్ ఐ జస్ట్ ప్లే దిస్? ప్లే చేయండి. దాన్ని తీసుకొని వచ్చి నా ఇంటికాడ పెట్టు, లేదు అంటే పెళ్ళైనా చేయి, లేదు అంటే మాకు సెటిల్మెంట్ అయినా చేయి, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అంబిక. ఏంటి వాళ్ళ సెటిల్మెంట్? సెటిల్మెంట్ అంటే బలరాం భయ్యని అయితే చంపించడానికైనా, లేదంటే బలరాం భయ్యతో డైవర్స్ ఇచ్చాడు. దాంట్లో వాళ్ళకేమొస్తుంది? దే విల్ టేక్ హర్ అవే. ఈ అమ్మాయిని వాళ్ళు తీసుకునేంత రైట్ వాళ్ళకి ఏముంది? ఏమో వాళ్ళనే అడగదు. ఆల్రెడీ కాశీలో పెళ్ళయిందంట, హస్పల హోటల్లో పెళ్ళి అవుతుంది, 2 సార్లు పెళ్ళయింది అన్నాడు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేయమంటాడు. అంటే ఈ అమ్మాయికి జరిగిన ఎక్స్‌ప్లాయిటేషన్ పెయిన్ కాదు, ఈ అమ్మాయికి జరిగిన రేప్ పెయిన్ కాదు, ఈ అమ్మాయి పెట్టిన కేసుల లెక్క కాదు, ఎఫ్ఐఆర్లు లెక్క కాదు, ఏది లెక్క కాదు, ఒకటే లెక్క. ఏం లెక్క అది ఏంటంటే ఈ అమ్మాయి బూతులు తిట్టింది. ఈజ్ ఆస్కింగ్ మీ టు గెట్ హర్ టు హిమ్. ఎలా ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి అసలు? ఇప్పుడు వేరే ఛానల్స్ కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, మరి ఆ మాటలలో మీరు చూసింటారు కదా. సో మీ అభిప్రాయం ఏంటి ఆ మాటల మీద? ఏముంది సార్, మొత్తం అంతా నా మీద ఎగబడుతున్నాడు. సో అంబిక విడదీయడం ఎవరు సార్ అసలు వీళ్ళు విడదీయడానికి? నాకు అది అర్థం కాదు. ఏం విడదీయాలి? మేము నీకు గోల్డ్ ఇచ్చేసాం, నీకు డబ్బులు ఇచ్చేసాం, మొత్తం లెక్కలతో శుద్ధ అన్ని కట్టేసాం, అయిపోయింది, ఒరిజినల్ తెచ్చుకున్నాం. ఈ అమ్మాయికి జరిగిన సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్కి, తన మీద చేసిన రేప్కి నువ్వేం సెటిల్ చేస్తావు? ముకుంద జ్యువెలరీలో దీపావళి దంతెరాస్ సంబరాలు అక్టోబర్ 15 నుండి 20 వరకు. విఐపి ఫ్లాట్ 15% డిస్కౌంట్, అది కూడా 0 మేకింగ్ చార్జెస్ తో. ఇంకా సిల్వర్ జ్యువెలరీ ఎంఆర్పి పై ఫ్లాట్ 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ అన్ని ముకుంద బ్రాంచెస్ లలో లభ్యం. షరతులు వర్తిస్తాయి. నిన్న మనం సౌమ్య శెట్టి గారు చెప్పిన వర్షన్ మొత్తం విన్నాం కదా. బట్ ఆ వర్షన్లో తను ఒక పాయింట్ మెన్షన్ చేశారు. ఏంటి అంటే లక్ష్మీనారాయణ రెడ్డికి ఒక క్రిమినల్ లాయర్ ఉన్నారు, తన పేరు వచ్చేసి అంబిక. తను కూడా ఎప్పటి నుంచో ఆయన దగ్గర వర్క్ చేశారు. బట్ అదర్ ఎండ్లో సౌమ్య శెట్టి విషయంలో తన కన్సర్న్ చూపించినందుకు తనను కూడా అటాక్ చేశారని కొన్ని విషయాలు అయితే చెప్పారు. బట్ మెయిన్ అజెండా ఏంటి, అసలు ఆ లక్ష్మీనారాయణ రెడ్డి మెంటాలిటీ ఏంటి, అండ్ లాయర్గా తను ఏం చూశారు, అండ్ సౌమ్య శెట్టి వర్షన్లో లాయర్ ఎటువంటి మాటలు చెప్తారు, ప్రతి ఒక్కటి కూడా మన ముందర అంబిక గారు మరియు సౌమ్య శెట్టి గారు ఉన్నారండి. సో ఏం లేకుండా ప్రతి ఒక్క విషయం కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్ సార్.
యా, సో నిన్న సౌమ్య శెట్టి వచ్చేసి మొత్తం తన వర్షన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆడియన్స్ కూడా ఒక సైడ్ ట్రూ, ఒక సైడ్ ఫాల్స్, ఎవరి ఫేవర్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇదంతా రొటీన్గా జరిగేది అన్నట్లు చెప్పారు. సో యాజ్ ఎ లాయర్గా మీరు తన గురించి అంతా చూసింటారు కదా, మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఎలా చూడాలి అనే దానికంటే ఒక పర్స్పెక్టివ్ ఏంటంటే, అసలు అవతల పర్సన్ ఇచ్చిన ప్రూఫ్స్లో కానీ అవతల పర్సన్ పెడుతున్న ఏ ఎలిగేషన్లో అయినా ట్రూత్ ఎంతవరకు ఉందని ఎవరు పట్టించుకోవట్లేదు. అండ్ కంప్లైంట్ ఇచ్చానని చెప్పిన తనే సిపి గారు ఆర్డర్స్ ఇచ్చారు, డైరెక్షన్స్ ఇచ్చారని చెప్పి ఇంకో ప్రెస్ మీట్లో వదులుతారు. పోనీ ఎఫ్ఐఆర్ ఉందా అంటే నో, జస్ట్ ఓన్లీ ఆయన ఫస్ట్ మీడియాకి వచ్చారు, దట్స్ ఆల్. మేము ఆల్రెడీ 2 months బ్యాక్ నుంచే వీఆర్ ఫైటింగ్ లీగలీ. సో లీగల్గా ఫైట్ చేయడం, ఎఫ్ఐఆర్ అవ్వడం ఇవన్నీ వేస్ట్. సో మీడియా ముందుకు వస్తే జరిగిపోతుందని మాకు నిజంగా తెలియదు. లేకపోతే నేను కూడా ఎఫ్ఐఆర్లో అన్ని మానేసి మీడియాకి వద్దాం, లేకపోతే అసలు ఇవన్నీ మానేసి. అండ్ ఇంకో క్వశ్చన్ అడగాలండి, చాలామంది ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యాక దాని కింద కమెంట్స్లో అడుగుతున్నారు, డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ చేయించుకున్నారా, ఫేవర్గా చేయించుకున్నారా అన్నట్లు. మీరు అప్రోచ్ అయ్యారా, నేను అప్రోచ్ అయ్యానా? నేనే అప్రోచ్ అయ్యాను. ఏం చెప్పాలనుకున్నారు? యాక్చువల్గా మీతో కంఫర్టబుల్ ముందు ఇంటర్వ్యూ ఒకటి చేశాను కదా, నేను థెఫ్ట్ కేసు విషయంలో ఎప్పుడూ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వలేదు, ఓన్లీ ఒక ఇంటర్వ్యూ చేశాను. సో అప్పుడు చేసిన మిస్టేక్ ఇప్పుడు చేయొద్దు అనుకున్నాను. సో ఫస్ట్ నాకు తట్టింది ఆల్ దిస్ 1.5 years నేను ఇంట్లో ఉన్నాను కదా, ఎప్పుడు మీదే వచ్చేది నాకు. సో విమెన్కి సంబంధించి ఏదైనా ప్రాపర్ రీచ్ మీ దగ్గర నుంచి వెళ్తుంది, అంటే బయాస్గా ఉండదు. ట్రూత్ ఏంటో తెలుసుకొని ఈ అమ్మాయి తప్పు అయితే తప్పని చెప్పేస్తారు, ఈ అబ్బాయిది కరెక్ట్ అంటే కరెక్ట్ అని చెప్పేస్తారు. సో నేను ఫస్ట్ ప్రిఫర్ చేసింది మిమ్మల్ని, అందుకే మీకు అప్రోచ్ అయ్యాను. ఒకసారి మీ త్రూ నా ట్రూ స్టోరీ చెప్తాను, లెట్స్ సీ. దెన్ మీరు కూడా అంతా క్రాస్ వెరిఫై చేసే పబ్లిష్ చేశారు. అదే అంటే జస్ట్ ఆడియన్స్ ఒపీనియన్ లో ఫేవరిజం లేదు, ఇది న్యూట్రల్ గా జరిగిందని చెప్పడానికి. అలా అయితే మరి లక్ష్మీకాంత్ రెడ్డి గారి గురించి ఫస్ట్ ఆర్టికల్స్ వేసిన సోకాల్ పెద్ద ఛానల్స్ అందరూ ఏంటి సేమ్ ఆయన కూడా అలాగే ఇచ్చి చేయించుకున్నారా మరి? ఓకే, అంటే నేను అడగలేను కదా, నేను అడుగుతున్నా. సి అంటే మనం చేస్తే కరెక్ట్, ఎదుటోడు చేస్తే రాంగ్ అనేది కాదు. యూ హ్యావ్ టు సీ పర్టికులర్లీ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఏ కేసుకైనా, లైక్ కంప్లైంట్ కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ, ఛార్జ్ షీట్, తర్వాత మ్యాజిస్ట్రేట్, ఇవన్నీ వెళ్తుంది ఆన్ గోయింగ్ ప్రాసెస్. నువ్వు ఫస్ట్ స్టెప్లోనే వచ్చేసి నువ్వు అరిచేసి గోల్ చేసేసావు. ద సో కాల్డ్ కొన్ని రెప్యూటెడ్ టీవీ ఛానల్స్ కూడా అది పబ్లిష్ చేసే, అంటే ఎలా ఈయన కూడా వాళ్ళకి ఫేవరబుల్గా డబ్బులు ఇచ్చి చేయించారా మరి? ఓకే, మరి లక్ష్మీకాంత్ రెడ్డి మీకు ఎప్పటి నుంచి పరిచయము అండ్ ఆయన దగ్గర మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీకాంత్ రెడ్డి గారికి నాకు ఇన్ పర్సన్గా ఏం తెలీదు. సౌమ్య శెట్టి కేసు నాకు తన ద్వారానే వచ్చింది. లక్ష్మీకాంత్ రెడ్డి గారి దగ్గర ఒకళ్ళు వర్క్ చేస్తారు, ఆయన పేరు దుర్గారెడ్డి, ఆయన మా రిలేటివ్. ఓకే, సో ఇలా చెప్పారు నాకు, అమ్మాయిలో ఒక కేసు ఉంది, వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. ఫైన్ అన్నా అని చెప్పాను. అప్పటికి ఉన్న లైక్ ముందు అడ్వకేట్స్ ఉన్నారు, ఇంకా ఎన్ఓసి అది రాలేదు. ఇట్ వాజ్ ఆల్ అరౌండ్ June 10th ఎగ్జాక్ట్లీ 2025 అని చెప్తే, సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటో చూస్తాను, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. కేసు త్రూ వెళ్తున్నాను. తర్వాత నేను అమ్మాయితో మాట్లాడాను, తను అడిగాను, నువ్వెందుకు మాట్లాడట్లేదు, నువ్వెందుకు, యూ హ్యావ్ టు టెల్ యువర్ వర్షన్ రైట్, ఈ థెఫ్ట్ కేస్ గురించి. ఫస్ట్ అయితే అది వచ్చిందండి ఫస్ట్. అని అంటే షీటోల్, మ్యామ్ నాకు చెప్పారు ఇలాగా నువ్వు అక్యూజ్డ్వి, నువ్వు సైలెంట్గా ఉండాలి, నువ్వు నోరు మూసుకొని ఉండాలి అని తిట్టారు మ్యామ్. ఎవడు చెప్పాడు నీకు, యూ హ్యావ్ టు రేజ్ యువర్ వాయిస్, నువ్వేం తప్పు చేసావు సౌమ్య అని నేను తనని బూస్టప్ చేస్తూ రావడం, అంటే కేసులో ఇంకా అలా ఇలా మేము మాట్లాడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో నాకు లక్ష్మీకాంత్ రెడ్డి గారు కొంచెం లైక్ మేము ఈ అమ్మాయి విషయంలో కొంచెం మాట్లాడడం కానీ, పర్టికులర్లీ ఐ హ్యావ్ టు సే దిస్ ఇష్యూ, ఐ బిలాంగ్ టు రాయలసీమ రీజియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు లక్ష్మీకాంత్ రెడ్డి ప్రతిసారి సార్ అని అండి అని పిలవలేము కదా, మేము అన్న అని పిలుస్తాం. అలానే నాకు లక్ష్మీకాంత్ రెడ్డి అన్న అలవాటు అయిపోయింది, అన్న అని పిలుస్తాను. ఐ హానెస్ట్లీ ఫీల్ లైక్ నా బ్రదర్హుడ్, నేను ఎలా మాట్లాడతానో నా అన్నలాగా నేను తను అలాగే మాట్లాడి అలాగే ట్రీట్ చేశాను. అండ్ టు బి వెరీ ఫ్రాంక్, నేను లక్ష్మీకాంత్ రెడ్డి అన్న నాకు ఈ కేసు ఇచ్చారు కదా ఈ డీల్ చేయమని, నేను ఫస్ట్ నుంచి కూడా అన్న పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూలోనే చూసాను ఈ కేసుని. అన్న ఇంత హెల్ప్ చేస్తున్నారు, అన్న ఈ అమ్మాయికి ఒక ఫాదర్లా ప్రొటెక్ట్ చేస్తానన్నారు, అన్న ఈ అమ్మాయిని అలా మంచిగా చెప్పారు. అమ్మాయి ఏం తప్పు చేయలేదమ్మా, తను చాలా మంచిదమ్మా, ఫేక్ ఎలిగేషన్ అని తనువే కదా నాకు చెప్తారు. అంటే వై వుడ్ ఐ జస్ట్ టేక్ దిస్ కేస్ అని అంటే, నేను తనని కూడా అడిగాను, ఏంటి సౌమ్య అంటే మ్యామ్ సార్ మంచోళ్ళు, ఫస్ట్ అలాగే చెప్పింది నాకు, ఏమో మనకు తెలియదు కదా. ఇలా తర్వాత చెప్పారు నాకు, మూవీ ఒకటి మేము చేస్తున్నాము అనేసి, అది సమ్ అగ్రిమెంట్ తనే నాకు చూపించారు అగ్రిమెంట్. లక్ష్మీకాంత్ రెడ్డి అన్న
నాకు చూపించారు అగ్రిమెంట్, తను సైన్ చేసింది, తను సైన్ చేసి ఇదో అమ్మ మూవీ ఇలా చేస్తున్నాం ఆ పిల్లది, అమౌంట్ పలానా అని చెప్పి నాకు చెప్పారు. చెప్తే సరే ఓకే ఫైన్ అని చేద్దాం, ఓకే మంచిదే కదా. ఈ ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఆల్ ఆఫ్ సడన్ 1 month తర్వాత ఈ లోపల కొన్ని రిట్స్ అయ్యేవో, మేము కేస్ వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాం. ఆల్ ఆఫ్ సడన్ July 11th or 10th, ఐ క్లియర్లీ డోంట్ రిమెంబర్ ది డేట్, ఈ 2 డేట్స్లో ఒక రోజు నాకు 13th. Because I got returned back on 13th. You got back on 13th. ముందు రోజే నాకు కాల్ చేశారు కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. హీ కాల్ మీ ఈవినింగ్ టైంలో, అమ్మాయి పడిపోయిందమ్మా, అమ్మాయి షివర్ వచ్చి వణికిపోయి ఫిట్స్ వచ్చేస్తున్నాయి, తను ఎప్పుడు రిటర్న్ వచ్చిందో నాకు తను చెప్తే తెలుస్తుంది కదా. నాకు బాగా గుర్తుంది, 11-12 ఆ టైంలో నాకు కాల్ చేసి ఈవినింగ్ టైం, అమ్మా ఇలా షివర్ వచ్చి వణికేసి ఫిట్స్ వచ్చి పడిపోయిందమ్మా. ఎందుకన్నా నాకు సార్ ఫ్రాంక్లీ ఎవరి వర్క్లు వాళ్ళకు ఉంటాయి, నేను ఎక్కడో పడి ఉంటాను, ఎక్కడో వర్క్స్ ఉంటాయి. సో చెప్తే నాకు అర్థం కాలే, ఏమోలే నేనేమనుకున్నాను పిల్లకి ఏమైనా సిజర్స్ ఉంటాయి కదా, సిజర్స్ అలా ఏమైనా ఫిట్స్ ఏంటో ఉన్నాయేమో, మరి పాపం ఏమైందో పంపించేస్తానమ్మా నేను పిల్లని అని. వాళ్ళ నిర్ణయానికి నన్ను ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం కాదు. తర్వాత దెన్ ద నెక్స్ట్ డే నాకు కాల్ చేసి, మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది, కనుక్కో అమ్మ ఎలా ఉందో అని అడిగింది. నేనెందుకు కనుక్కోవాలంటే లేదు మనం ఫోన్ చేయను. ఏమోలే నేను ఆబ్వియస్లీ షీజ్ మై క్లయింట్, సరే పోనీలే కనుక్కుందాం అని చెప్పి ఐ మేడ్ కాల్. ఫస్ట్ అడిగితే ఇంకా ఆ పిల్ల ఫుల్ ఏడుపు, ఇంకా ఏడుపు యాడమ్మని, ఏంటి ఏమైంది ఏంటి అంటే దెన్ షీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ. సెక్షువల్గా ఇలా ఎక్స్ప్లోయిట్ చేశారు మేడం, ఇలా జరిగింది. కంప్లీట్లీ స్టన్, నాకు బుర్ర పని చేయలేదు ఫస్ట్. అవుడా జస్ట్ నాకు అర్థం కాదు కదా. దెన్ నేను పెన్నె లక్ష్మీకాంత్ రెడ్డికి కాల్ చేసి, ఏంటన్నా మనిషిమా ఇంకేమన్నానా, ఇది అసలు పాయింట్ కాదు, ఏంటి ఆ అమ్మాయికి ఇదంతా ఏం కథ, నాకు తెలియని కథ ఇది అని నేను వచ్చాను అప్పుడు సీన్లో. అమ్మ లేదమ్మా అదేదో జరిగిపోయిందమ్మా, అదమ్మా ఏం జరిగిందన్నా, ఒక ఆడపిల్ల నువ్వు ఇంత చేస్తే ఏందన్నా అసలు ఇదని, అమ్మమ్మ ప్లీజ్ అమ్మా ఏదో చెయ్యమ్మా, నువ్వు తీసుకెళ్ళమ్మా హాస్పిటల్కి అని. సరే ఈ పిల్ల కాల్, అప్పటికి ఈ పిల్ల మళ్ళీ ఫుల్ అనెమిక్ అయిపోయింది, ఫుల్ బ్లడ్ లాస్ అయిపోయింది, ఫుల్ సిక్ అయిపోయి పిచ్చి దానిలో అయిపోయింది. అప్పటికే వీడియో కాల్ చేసింది నాకు, నేను చచ్చిపోతాను మేడం. నేను అమ్మ తల్లి నువ్వు చచ్చిపోవడమే కాదు, ఒక నిమిషం ఆగు, లెట్ మీ స్కూల్ ఫోన్ చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా ఎక్కడెక్కడైనా అంటే, అమ్మ ఇక్కడెక్కడైనా అంటే వద్దమ్మా ప్రాబ్లం అవుతుంది, అదవుతుంది ఇదవుతుంది నాతోనే. నాకు ఫస్ట్ మైండ్లో వచ్చింది ఎట్లయినా యాక్షన్ తీసుకోవాలి, కానీ ఇప్పుడు అమ్మాయి హెల్త్ ముఖ్యం. నేను కంప్లైంట్లు అని కూడా తిరుక్కుండా కూర్చుంటే ఈ పిల్లకి ఏమైనా అవుతాయి. నేను ముందు ఫస్ట్ అయితే ఢిల్లీ వెళ్ళాలి అని. సరే ఫైన్. యాక్చువల్గా నాకు అప్పుడు సుప్రీంకోర్టులో వర్క్ ఉంది. సో వర్క్ ఉంది, నేను బిజీగా ఉన్నాను. చెప్పాను నేను, అన్న నాకు ఇలా వరలక్ష్మి వ్రతం ఆ టైం ఉన్నప్పుడు షాపింగ్ అది చేసుకున్నాం, కాల్ చేసి అంటే సరే అమ్మాయికి కూడా టికెట్ చేస్తా, నీకు నేనే చేస్తాను అన్న. సరే అన్న ఇంకా ఏం చేస్తాం సార్ చేయండి. వెళ్ళాను. మాకు అక్కడ కొల్హాపూర్ కేసు అది యాక్చువల్లీ, అక్కడ సుప్రీంకోర్టులో నేను చేయాల్సింది. సో ఆ వర్క్ మీద వెళ్ళాను. నేను మార్నింగ్ వెళ్ళాను, నేను ఈవినింగ్ వచ్చేసరికి అప్పటికి కూడా రాడిసన్ హోటల్లో ఉన్నాం మేము, నేను ఈ అమ్మాయి ఉన్నాం. రాడిసన్ హోటల్లో ఉన్నాం. దెన్ ఆల్ ఆఫ్ సడన్ ఇంకా ఆ పిల్ల ఎలా అయిపోయింది కంప్లీట్, ఇంకా అలా గజగజగా ఉనికిపోతుంది. వచ్చేసరికి నేను ఏంటి సౌమ్య ఏమైంది ఏంటి అని అంటే, కొనుక్కొచ్చేస్తుందని చూస్తే కంప్లీట్గా బ్లడ్ అది అంత దారుణం. ఏంటి సౌమ్య ఏమైంది ఏంటి ఇదంతా అంటే, అమ్మాయి అప్పుడు చెప్పిన స్టోరీ ఫోన్లో ఎంతవరకు చెప్తామో లైవ్లో చూస్తే భయం వేస్తుంది కదా. గట్టిగా అరిచేస్తుంది నన్ను, మీ అన్న చేశాడు చూడు నువ్వు చూడు అని. ఓరి బాబోయ్ ఇదేం గోళమా, పద హాస్పిటల్ అని చెప్పి తీసుకెళ్ళాను హాస్పిటల్. ఇప్పుడు ఏవైతే సర్టిఫికేట్స్ కొన్ని ఫేక్ అని చూపిస్తున్నారో అవి ఏవి ఫేక్ కాదు, అన్ని ట్రూత్. మేమే కదా వెళ్ళింది. సో అది అశోక్ నగర్లో ఉంటుంది. తను మొత్తం వెళ్ళింది. లోపలికి వెళ్ళాక ఈ అమ్మాయి ఏదో చెప్పింది, బికాజ్ ఇట్స్ లైక్ డాక్టర్ పేషెంట్ లైక్ కాన్వర్సేషన్. నేను వెళ్ళలేదు, ఇట్స్ దేర్ ప్రైవసీ. బయటకు వచ్చాక ఎగ్జామిన్ చేశారు, ఈ అమ్మాయిని ఎగ్జామిన్ చేశారు. నేను ఎగ్జామిన్ చూసాను. ఆవిడ బయటకు వచ్చి అమ్మకి వాళ్ళ అమ్మాయి చెప్పింది వాళ్ళ అన్ననే అని నా గురించి చెప్పింది. ఎవరు అంటే వాళ్ళ అన్ననే అని చెప్పేదో చెప్పింది. చెప్తే అప్పుడు లేటర్ ఆవిడ అంటే హిందీలో ఇలా తిడుతున్నారు, ఇన్సానే ఓ క్యా ఓ జాన్వరే క్యా అన్నారు. నాకు అర్థం కాల ఏమైంది అంటే, ఓ ऐसे कैसे हो सकते हैं, उसको पूरा रप्चर हो गया, उसका वॉल सब कुछ क्या
కుచ్ భీ నహీ వహా, ఫుల్ బ్లీడింగ్ పోతాయి. అది మొత్తం ఆవిడ తిట్టేస్తారు నన్ను. మీ అన్న అసలు మనిషా ఇంకేమన్నా ఇలా చేస్తారా, ఏమన్నా మనిషి రప్చర్ అయిపోయింది, మొత్తం బ్లీడింగ్ అయిపోతుంది. నాకు అర్థం కాదు. ముందు అర్జెంట్ ఐవి డ్రిప్ పెట్టాలి అని అన్నారు. నాకు అసలు బుర్రే పని చేయలేదు ఆ టైంలో, ఏం అర్థం కాదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నాకు ఈ ప్రాసెస్ జరుగుతుండగా లక్ష్మీకాంత్ రెడ్డి నాకు 50,000 పంపించారు. ఈఎంఐ మెడికల్ ఎక్స్పెన్సెస్ నాకు 50,000 పంపించారు, చూపించాను నాకు. సరే డ్రిప్స్ అవన్నీ అరిచేస్తుంది పిల్ల నన్ను. చూడు చూడు మేడం, చూడు చూడు ఏమవుతుందో నాకు, చూడు ఇంత రాక్షసంగా క్రూరంగా ఎవరైనా ఉంటారు, వాళ్ళకి తెలుగు రాదు. సో అరిచేస్తుంది ఆ పిల్ల, పెయిన్ అది, పుట్ట నొప్పి వచ్చేస్తుంది నాకు. దెన్ ఐ కేమ్ టు నో లైక్ 20 ఐపిల్స్ దాకా తీసుకుందానంటే నాకు పిచ్చి పిచ్చి ఫిక్స్ అయిపోయింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 ఐపిల్స్. నేను బయటకు వచ్చి లక్ష్మీకాంత్ రెడ్డి అన్నకి కాల్ చేశాను. అన్న ఏందన్నా పిల్లకి ఇలా, ఏముందమ్మా ఏముందమ్మా ఏముండదు, దొంగ నాటకాలు ఆడుతుంది, దొంగ ముండ అని తిడుతున్నాడు. అప్పటిదాకా అమ్మా నువ్వు కాపాడమ్మా పిల్ల నా ప్రాణమమ్మా అని చెప్పినోడు ఆల్ ఆఫ్ సడన్ దొంగ ముండమ్మా దానికి మన ఇంకా చాలామంది ఉంటారు అందుకే వచ్చింది అది అని. అన్నా నీకు అర్థం కావట్లేదు, నా వల్లే వచ్చిందని ఏంటి గ్యారంటీ? స్టార్ట్ చేశారు. నా వల్ల వచ్చిందని ఏంటి గ్యారంటీ? ఎప్పుడో పోయింది, జూలైలో పోయింది, 2 వారాలు అవుతుంది పోయి, ఎక్కడికి పోయిందో ఎవడెవడితో తిరిగిందో ఇలాగా వచ్చేసింది కాన్వర్ట్. నాకు ఇంకా నేను మొత్తం చెప్తున్నా, అన్న చూడు ఆ పిల్లకి చాలా బాగోలేదు, ఇది కరెక్ట్ కాదు అమ్మాయికి ఇలా అంటే. నేను ఒకటే నాకు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఎలా అర్థమైందంటే, నేను చెప్తున్నాను మేబీ ఒక ప్రాస్టిట్యూట్కి కూడా అలా అయ్యి ఉండదేమో ఒకవేళ. అది నేను ఈయనకి చెప్తున్నాను ఇలా అయ్యిందని. దెన్ వాట్ ఈస్ పోర్ట్రేయింగ్ ఆన్ మీడియా, నేను ప్రాస్టిట్యూట్ అని చెప్పాను. నో, ఇట్ వాస్ కంప్లీట్లీ రాంగ్. అలా వాళ్ళకు కూడా అయ్యి ఉండదేమో ఇంత దారుణంగా అయ్యిందని. అంటే ఎవరితో తిరిగిందో ఎవడెవరితో తిరుగుతుందో వస్తుంది ఈ పచ్చిగా మాట్లాడేసి. నేను చెప్పాను మనం ఉన్న రోజులు మంచి చూపి అక్కడ దాకా ఎందుకండి, అంతకు 1 hour ముందే అమ్మాయిన ప్రాణమమ్మా, అమ్మను కాపాడమ్మా, పిల్లమ్మా ప్లీజ్ అమ్మా ఈ కాలు పట్టుకుంటానమ్మా కాపాడమ్మా, ఆ పిల్లను వేదోడు చేయి తీసుకురా అమ్మా, ఇదే వర్షన్లో ఉన్నాడు. 1 hourలోనే మరి ఆయన ఫ్లిప్ అయ్యాడు. ఇక్కడేమో తన పరిస్థితి బాగాలేదు. మరి ఆ టైంలో ఆ డాక్టర్స్ వేరే అంటే హిందీ వాళ్ళు ఉన్నారు, ఏంటి సిచ్యువేషన్? అంటే బేసిక్గా ఎట్లా మాట్లాడుకున్నాము, చేసాము, డ్రిప్స్ అవి పెట్టించుకున్నాం. మేము ఏం చెప్పామంటే ఏదో సారీ మ్యామ్ అది అంటే. దెన్ అప్పుడు తను ఒక విషయం చెప్పింది, దట్ హీ యూస్ టు టేక్ డ్రగ్స్ అండ్ హ్యావ్ దిస్, హీస్ అ కంప్లీట్ డ్రగ్ అడిక్ట్ అని తను అప్పుడు చెప్తే నాకు మళ్ళీ మైండ్ పోయింది. అండ్ అదే రోజే తనకి కూడా ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉంది అని తను చెప్పింది నాకు కాదు డాక్టర్కి కూడా చెప్పింది, దట్ ఈజ్ హ్యావింగ్ సమ్ ఇన్ఫెక్షన్ మేడం. అర్థం కాదు. మళ్ళీ బయటకు వచ్చి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను. హీ సెడ్ ఎస్ నాకు బళ్ళారిలోనే జరిగింది అని తనే ఒప్పేసుకుంటాను. తనకు బళ్ళారిలో ఏదో సమ్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది, అక్కడ చేయించుకున్నాను. అది నాకు చెప్పాలి కదా ముందు. నువ్వే నీ వర్షన్ చెప్పవు, ఎటువైపు వర్షన్ ఎట్లా చెప్తావు? కాదండి, డ్రగ్స్ తీసుకొని మరి ఇట్లా చేస్తున్నారు. మరి అటువంటి ప్లేస్లో మీరు ఎట్లా తిరుగుతున్నారు? ముందటి నుంచి అయినా గమనించాలి కదా మనం వెళ్ళే ప్లేస్ ఎలా ఉంది ఏంటి అనేసి. కేవలం సినిమా రెమ్యునేషన్ ఇది ఓకే, బట్ మనకేమవుతుంది, మన సెల్ఫ్ ప్రొటెక్షన్ ఏంటి అదన్నా ఆలోచించలేదా మీరు? అప్పటికే నాకు ఆప్షన్ ఏం లేదు అసలు. ఆ రోజు కాదండి, ఇది బిగినింగ్ అప్పుడైనా ఒక మనిషి దగ్గర మనం వెళ్తున్నప్పుడు ముందు వెనుక కన్జ్యూమ్ డ్రగ్స్. నాతో ఏ రోజైతే బాత్రూమ్ వీడియో చూపించి అతను నెగిటివ్ షేడ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి స్టార్టెడ్. దట్ డే ఇట్ సెల్ఫ్ హీ రేప్డ్ మీ 4 times. అప్పటి వరకు నిజంగా చెప్తున్నాను, అతను ఫోన్ రికార్డ్స్ ఇచ్చిన అమ్ములు అంటే చిన్న బేబీని ఎలా ట్రీట్ చేస్తారో యూస్ టు ట్రీట్ లైక్ దట్. ఇంట్లో అందరూ చెప్తున్నారు కదా మీడియాలో, అందరూ ట్రాప్ చేశారని. నో, హీ ట్రాప్ డస్. అందరూ కూడా ఒక దేవుళ్ళ చూసేవారు. మరి అంత ప్యాంపరింగ్ మెసేజెస్ మీకు వస్తున్నారంటే మీరు ఆ స్పేస్ ఇచ్చినట్లే కదా. అంటే అమ్ములు బుజ్జు అంటే వర్క్ ఎథిక్స్లో మాట్లాడుకోవచ్చు కదా. అతను ఓన్లీ వర్క్లా రాలేదు, యాక్చువల్లీ అతను నా లైఫ్లోకి వచ్చింది నాకు మొత్తం గార్డియన్లా ఉండి హెల్ప్ చేస్తాను. మీ నాన్నగారు చనిపోయారు, నన్ను దేవుడు యాక్సెప్ట్ చేశారు ఆయనని. అంటే ఆ సిచ్యువేషన్లో మరి అది కూడా కొంచెం ముందు చూపు అంటే బయట ఎన్నో చూస్తున్నాం, ఎక్కడెక్కడో ఎటువంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి, రోజు ఎన్నో వార్తలు వింటుంటాం. సో మీరేమంటారు? తను అంటే ఒక చోట వర్క్ చేస్తున్నప్పుడు ముందు వెనుక చూసుకోవాలా లేదా? కరెక్ట్. నేను ఒక చిన్న విషయం చెప్పండి. ఒక అమ్మాయి ఆల్ ఆఫ్ సడన్ మంచి ఫేమ్లో ఉన్న ఒక అమ్మాయి సడన్గా తీసుకొచ్చి ఒక థెఫ్ట్ కేసులో పడేసి షీ వాస్ కంప్లీట్లీ ట్రాప్డ్ దేర్. మొత్తం డీఫేమ్ అయిపోయి ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్న అమ్మాయి దగ్గరికి మళ్ళీ ఇంకో సమస్య ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడం. ఒక మనిషిని కుదిపేయడానికి లైఫ్లో ఇంకెన్ని ఇన్సిడెంట్స్ కావాలి?
అమ్మాయి ఆల్రెడీ అప్పటికే ఫెడప్ అయిపోయింది కంప్లీట్లీ. ఫ్యామిలీ వైపు నుంచి పర్సనల్ లైఫ్ అన్నీ పోయినాయి. ఒక మూల కూర్చున్న అమ్మాయి దగ్గర నుంచి ఒక్క ప్రేమగా ఒక్క మాట వచ్చినా విల్ షీ బిలీవ్ ఆర్ నాట్? బిలీవ్ చేయొచ్చు అండి, కానీ తనకు హస్బెండ్ కూడా ఉన్నారు కదా. నువ్వు ఫస్ట్ ఒక విషయం క్లారిటీకి ఇవ్వాలి. ఫస్ట్ నేను నీకు మొగుడవుతాను, నువ్వు నాకు నవ్వు అని రాలేదు. నేను నా దగ్గర కూడా నేను వాళ్ళ నాన్నగా ప్రొటెక్ట్ చేసుకుంటా, నాన్ననే చెప్పారు నాకు. ఓకే, ఫాదర్లీ. ఇప్పుడు ఎవరైనా మీరు చెప్పండి, మీరు జనరల్ గా అడుగుతాను, వర్క్ స్పేస్ అంటే మాకు కూడా సీనియర్స్ ఉంటారు కదా, మా సీనియర్స్ కూడా అమ్మ చెప్పమ్మా, బుజ్జి రామ్మ ఇదా చూసుకో అని. అంటే ఇప్పుడు ఆయన నన్ను అలా పిలిచారు అంటే నేను ఎలా ఫీల్ అవుతాను? మా నాన్నలాగే ఫీల్ అవుతాను. ఆ ఏజ్కో లేకపోతే ఏజ్ కూడా పక్కన పెడితే కొన్నిసార్లు ఆ కర్టసీ ఉంటుంది. ఒక 1-2 years సీనియర్స్ కూడా ఉంటారు మాకు, వాళ్ళు కూడా అని చెప్తున్నాం మా పొజిషన్, అమ్మ అంబిక ఇలా చెయ్యి, అమ్మ అంబిక ఇది చూడు అని, లేకపోతే ఈ హియరింగ్కి వెళ్ళు అన్నారు అనుకో, వాళ్ళు నన్ను అమ్మ అంటున్నారు, నేను వాళ్ళ అన్నగానో ఇదిగానో నేను చూస్తున్నాను. వాళ్ళ వర్షన్ ఏంటో నాకు ముందే ఎలా తెలుస్తుంది? తను అమ్మాయి, నేను అమ్మాయి, షీఈ్ ఆల్సో వర్కింగ్ ఉమెన్, నేను అంతే. నాకు వాళ్ళ వర్షన్ ఎప్పుడు తెలుస్తుంది అండి? వాళ్ళు నాతో క్లోజ్గా మూవ్ అయితేనే కదా తెలుస్తుంది. హౌ వుడ్ ఐ నో? తను ఇప్పుడు ఇంకొకటి, ఇక్కడ వర్క్ స్పేస్ గురించి పక్కన పెడదాం. వర్క్ స్పేస్ దాటి ఒక మనిషి అయ్యో అంబిక నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయా, ఇలాగైందా అలాగైందా, నన్ను ఎవరైనా ప్యాంపర్ చేసినా, అలాంటి హార్డ్ టైంలో ఎవరైనా కానీ అయ్యో నాకు ఇంత బాగా చూసుకునే మనిషి ఉంటారా నాన్న అనే స్పేస్లోనే ఉంది కదా ఫస్ట్ నుంచి. ఈ రోజు ఇది జరుగుతుంది, కానీ అంతకుముందే తను ఒక వర్షన్ చెప్పారు, ఏదో సినిమా షూట్కి వెళ్తే కొంచెం వచ్చి డిఫరెంట్గా మాట్లాడాడు, కమిట్మెంట్ అనే మాటలతో నేను అవాయిడ్ చేశాను, మళ్ళీ 6 years తర్వాత వచ్చాడని. సో ముందు అయినా తన గురించి ఒక పాయింట్ ఆఫ్ ఎడ్జ్ మూమెంట్లను తెలుస్తుంది కదా అతని ఇంటెన్షన్స్ ఏంటని కదా. అక్కడ జరిగిన దానికి కంప్లీట్ కాంట్రాస్ట్గా హీ బిహేవ్డ్. అమ్మ లేదమ్మా, ఆ రోజు ఏదో అట్లా అయిపోయింది, సారీ అమ్మ, నీ కోసం ఈ చైన్ కొన్నాను కదా, మీ నాన్నలా నేను ఉంటానమ్మా, మీ నాన్నలా. ఎన్నిసార్లు ఒక మనిషి స్ట్రెస్ చేసి చెప్తే అది మైండ్లో రిజిస్టర్ అవుతుంది. ఫాదర్లా వచ్చాను అన్నారు, కేర్ చూపించారు, కేసు అది హెల్ప్ చేస్తున్నారు అని చెప్పారు, తర్వాత ఏదో షాప్ వేసి పెట్టిస్తాను, మూవీ ఆఫర్ ఇచ్చారు. ఇన్ని ఒక్కసారి ఒక మనిషి నీకు టక్కుమని దేవుళ్ళకి కనిపిస్తే దేవుడని నమ్ముతామా నమ్మమా? మేబీ నాకు ఇయర్ అంతా బ్యాడ్ జరిగింది, 2024 అంతా బ్యాడ్ జరిగింది, బట్ 2025కి మంచిగా ఒక మనిషి వచ్చి నాకు ఇంత హెల్ప్ చేస్తున్నాడు, ఈజ్ మేకింగ్ మీ ఫీల్ కంఫర్టబుల్ అండ్ గుడ్ అని ఆ స్టేజ్ తను తెచ్చుకున్నాడు. మీకు అర్థమవుతుందా? తను అక్కడికి వెళ్ళలేదు కాదు, వైఫ్తో మాట్లాడించి. ఇట్స్ మోర్ లైక్ ప్రొఫెషనలిజం కన్నా ఫ్యామిలీ థింగ్ లా అయిపోయింది. వైజాగ్ పోర్ట్ వర్క్, ఆ పోర్ట్ వర్క్ ఏంటో నిజంగా నాకు తెలియదు. పోర్ట్ వర్క్ ఉంటుందని చెప్పేవాళ్ళు, వస్తే 5 అతనికి ఫుల్ షివరింగ్ అండ్ ఫీవర్, హై ఫీవర్. సో హోటల్లో అది ఉంచుతావా మా ఆయన్ని అని చెప్పి వాళ్ళ ఆవిడే కాల్ చేసింది. వాళ్ళ అమ్మగారు ఏముంచి మా అబ్బాయికి హోమ్ సిక్నెస్ అది ఉంటుంది అంటే హీఈస్ హెల్పింగ్ అవుట్, ఎంత హెల్ప్ చేస్తున్నారు, కనీసం ఇంట్లో ఉంచి ఫుడ్ కూడా పెట్టలేమా మేము. సో అలా అతను 1-2 daysకి వస్తున్నట్టు బలవంతంగా 5 days ఉండిపోయారు ఇంట్లో. వచ్చిన అతన్ని ఎలా పంపిస్తాం? మరి మీ హస్బెండ్ ఈజ్ ఫైన్ అంటే, సార్ ఇంటికి వస్తున్నారు ఇలా ఫీవర్, అప్పటికే 2-3 times కలిసాం మేము. ఈ పిక్చర్స్ ఇవన్నీ పెడుతున్నారు కదా హోటల్ రూమ్స్, ఆ చుట్టుపక్కల మా ఫ్యామిలీ అంతా ఉన్నారు. వాడికి నచ్చినంత క్రాప్ చేసి మీడియాకి ఇస్తే ఎలా పాసిబుల్? తనే రిలీజ్ చేసిన కొన్ని సెల్ఫీస్ లో వీళ్ళ చెల్లి కూడా ఉంది. దోస్ ఆర్ నాట్ పర్సనల్ పిక్స్, నార్మల్. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చొని అట్టుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు ఉంటే ఇలా తీసిన పిక్స్ ఈజ్ పబ్లిషింగ్ ఇన్ మీడియా బై కటింగ్ ఆర్ క్రాపింగ్ ద సేమ్ ఏరియా అలా పెడుతున్నారు. సో అప్పటికే మేము చాలాసార్లు కలిసాం, అంత కలిసి కేసులో అప్పటికి హెల్ప్ చేసిన అతను ఫీవర్ అది అంటే హోటల్లో ఎలా వదిలేస్తాం. అండ్ అతను నటన ఎలా ఉంటుంది అంటే ఫుల్ వాటర్ అది కంట్లో పెట్టేసుకొని ఏడుస్తున్నట్టు. సో ఇంటికి ఏదోలే ఒక 1-2 days ఉంటే హోమ్ ఫుడ్ తిని సెట్ అయిపోతారు అని చెప్పి మేము వచ్చారు, ఉండిపోయారు. దట్ టైమ్ ఆల్సో సెక్షువల్లీ ఎక్స్‌ప్లాయిటెడ్ మా ఇంట్లో, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక. మరి అప్పుడన్నా మీకు సెన్స్ అవుతుంది కదా, బ్లాక్ మెయిల్ ఉంది కదా అంటే లైక్ ఈ బాత్రూమ్ వీడియో అది చూపించిన తర్వాత ప్రాసెస్. ఓకే ఓకే. సో మీ ఇంట్లో కూడా మీకు అసలు మీకు అర్థం కావట్లేదు, ఇల్లు ఈ ప్లేస్ ఇవన్నీ పక్కన పెడితే ఆయనకి ఓన్లీ సౌమ్య శెట్టి ఉండాలి, దట్స్ ఆల్. దెన్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఏంటంటే, వాళ్ళ లాయర్ అయితే ఆ అమ్మాయికి సపోర్ట్ చేయాలి. నేను లక్ష్మీకాంత్ రెడ్డి అన్న పెట్టిన అడ్వకేట్ని నేను ఇందులో నేను ఎలా ఈ బ్యాడ్ ఇంటెన్షన్స్ అవి నాకు చాలా కోపం వచ్చింది. ఈ ఢిల్లీ ఎపిసోడ్ అంతా అయిపోయింది, ర్యాపప్ చేసుకున్న తర్వాత సౌమ్య శెట్టి తిరిగి వస్తున్నప్పుడు ఫ్లైట్లో నాకు ఒక మాట చెప్పింది, ఒట్టు ఇలా లైక్ ఫ్లైట్లో మేడం నీ కూతురు అయితే నువ్వు వదిలేస్తావా, నీకు ఉంది కదా 15 months కూతురు, నువ్వు వదిలేస్తావా, పిల్లకి ఏమైనా అవుతాయి? లేదు, నన్ను ఎందుకు వదిలేస్తావు, నువ్వు నన్ను పట్టుకో,
నా వల్ల కాదు, చచ్చిపోమంటావా, చచ్చిపోతాను, నేను బేర్ చేయలేను, నా వల్ల కాదు, దయచేసి నన్ను ఇందులో నుంచి బయటకేసి, నువ్వు ఆ వీడియోస్ ఏం చేస్తావో తెలియదు, చేసే. సరే ఓకే ఫైన్ అంటే ఇంతకుముందు ఇంకో కాన్వర్జేషన్లో అమ్మాయి మాట చెప్పింది, అంటే ఈ రాడిసన్ హోటల్లోనే ఫోన్ చేసి నీ డబ్బులు నీ మొక్కాన్ని కొడతాను, నువ్వేం తెచ్చావు నీ మొక్కాను, ఆల్రెడీ అంతా ఇచ్చేసాం అప్పటికి, అంటే అమ్మాయి ఇచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి, మీకు 10 lakhs వేస్తానండి, మీకు నేను ఏం చెప్తాను, నేను ఇక్కడే హైదరాబాద్లో ఉన్నానండి, మీరు 9.5 అలా నాకు వెనక్కి పంపించి 50,000 క్యాష్ ఇవ్వండి అని చెప్తారు. 50,000 క్యాష్ తీసుకుంటాను, 50,000 లెక్క ఆగిపోద్ది కదా ఇప్పుడు ఇక్కడ. అవును, అలా అన్ని గ్యాప్స్ ఉంచుకున్నాడు తను. ఓకే, వాంటెడ్లీ హీ డిడ్ ఇట్. అండ్ నాకు అప్పుడు తను చెప్పిన తర్వాత నాకు అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓకే ఫైన్ ఇలా చేశాడా ఏమోలే, ఓకే వాళ్ళకేం బిజినెస్ మనం పట్టించుకోకూడదు, వాళ్ళ మూవీ అని. సో తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఢిల్లీలో మేము వచ్చినప్పుడు తను ఇలా చెప్పినప్పుడు నాకు చాలా బాధేసింది. తను ఆడపిల్లే కదా, బాధేసి సరే ఐ విల్ టేక్ కేర్ అని మాట్లాడాను. వైజాగ్ నుంచి ఇంకా నేను మా అత్తగారింటికి వెళ్ళిపోయాక కాల్ చేసి, అన్న అమ్మాయికి చాలా బాగాలేదు వదిలేయను, వారం 10 రోజులు కొంచెం అమ్మాయిని ముందు స్టెబుల్ అవ్వని, షీ హ్యాస్ టు అండర్గో సమ్ మెడికేషన్ అన్నా అని చెప్పాను క్లారిటీ. అంటే అవునా ఏమ్మా ఏమి తనకి పనికిరాదా, అది పనికిరాదా, అది డైరెక్ట్ అడుగుతాడు ముఖం మీద, ఆడపిల్ల కదండి, నా ముఖం మీదే అడుగుతాడు, నువ్వు మా అక్క అమ్మా, నువ్వు మా అక్కవి, నేను కాకపోతే ఇంకెవరిని అడగాలి, నువ్వు మా అక్కవమ్మా. మరి అంత వర్షం జరిగింది, సెటిల్మెంట్ ఏదో జరిగింది. దీని తర్వాత దెన్ నాకు అప్పటికి కూడా నేనేమనుకున్నాను, ఏదో వీళ్ళకి ఏదో ఉంది ఏమో క్లియర్ చేసుకుంటారు, ఇంకా మేమందరం ఇన్వాల్వ్ అవ్వం కదా. సో అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ యూస్ టు కాల్ మీ ఇన్ ద నైట్స్, ఈ జరుగుతున్న టైం ఏంటి అంటే యూస్ టు మేక్ మీ దిస్ థింగ్, బలరామ్ని చంపేద్దామమ్మా, సౌమ్యని ఎత్తుకొచ్చేద్దామమ్మా. బలరామయ్యని ఎందుకు చంపేయాలి అంటే, బలరామే కదమ్మా నాకు అడ్డు, బలరామ్ని చంపేస్తే సౌమ్యని ఎత్తుకురావడానికి కదన్నా, బుజ్జి బొమ్మన ఎత్తుకొస్తావా పిల్లని, ఏం మాట్లాడుతున్నావు అన్న అంటే ఐ కేమ్ టు నో ఆల్ దిస్ బ్యాడ్ ఇంటెన్షన్స్. దెన్ యూస్ టు టెల్ మీ లైక్, నేను ఇలా చేస్తాను, నేను చంపేస్తాను, లారీలతో గుద్దించేస్తాను. దానికి ఏదో లారీస్ ఉన్నాయి. వాళ్ళ వైఫ్ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, సీఎం రిలేటివ్ అంట, ఈయనకు వచ్చేసి పర్ణికా రెడ్డి అని ఇక్కడ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు అనుకుంటాను, ఆవిడ ఈయన మరదలంట. ఆ తర్వాత చెప్పారు నాకు, ఇవన్నీ చెప్తే నాకు ఫుల్ బుర్ర పిచ్చెక్కిపోయింది, ఏంటి ఈయన ఇలా చెప్తున్నారు, ఏంటి చాలా బ్యాడ్ ఇంటెన్షన్స్గా ఉంది. నేను తర్వాత కొంచెం సౌమ్య సెటిల్ అయ్యాను, కొంచెం మనిషి మాట్లాడగలదు అన్న టైం వచ్చి నేను చెప్పా, మా తల్లే ఏమేమి ఉందో అన్ని చూసి అగ్రిమెంట్ ఏదో వెనక్కి లాగేసుకో, నీ లైఫ్ నువ్వు బతికేసుకో అని చెప్పాను. ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా నన్ను, నువ్వు రిలేషన్ పాడు చేసావు, ఏం రిలేషన్ ఉంది ఇక్కడ నాకు అర్థం కాదు, ఏంటి సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ నేను ఆపాను అయితే. సో ఫైన్, అలా అయితే ఓకే, దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ ఆఫ్ మై సైడ్. సో తర్వాత నేను మొత్తం ఇవన్నీ మాట్లాడుతూ ఉండగా, తను మా ఇంటికి కావాలని ఇంటెన్షన్తోనే రాజమండ్రి నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న టైంలో ఇలా చెప్పారు నాకు. సారీ ఇక్కడ మర్చిపోయాను, ఆ రోజు నేను అడిగాను ఇలా ఎందుకన్నా అంటే, బలరామ్ని చంపేస్తే ఏ పని ఉండదమ్మా, గొడవ ఉండదు, బలరామ్ని చంపేద్దాం అంటే. మీ హస్బెండ్కి ఆయనకి పరిచయం ఉందా, ఇద్దరు మాట్లాడుకుంటారా? సో ఎటువంటి కన్వర్జేషన్ వాళ్ళిద్దరికి, ఎనిమియా ఫ్రెండ్లీయా? వెరీ గుడ్. అతను ఇంకా ఇప్పుడు ఇక్కడ వచ్చారంటే నిజంగా ఈ మనిషి ఇలా చేశాడని షాక్ లో ఉంటారు. మరి మీ హస్బెండ్ అంత సపోర్ట్ ఉంది కదండి మీకు, మరి మీ హస్బెండ్ అన్న స్పై చేయలేకపోయాడా? హి డజంట్ బిహేవ్ లైక్ దట్. ఇన్ ఫ్రెండ్ మ్యామ్ కూడా ఫిగర్ అవుట్ చేయలేదు నన్ను అలా చూసినంత వరకు. షీ ఆల్సో నెవర్ ఆ థాట్ లో చూడు నాన్నలాగే కేర్ చేస్తున్నారు అంటే. షీ ఆల్సో యూస్ టు టెల్ మీ సమ్ టైమ్స్, ఈ కేసు ఇదంతైనా నిన్ను నీ ఫ్యామిలీని ఒక చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, యువర్ లక్కీ ఇలాంటి మనిషి వచ్చారు లైఫ్ లోకి అని, అంటే ఒక గార్డియన్ లాగా హెల్ప్ చేస్తున్నారు అని. నేను ఇప్పటికి కూడా అప్పుడు ఆ టైంలో కూడా లక్ష్మీకాంత్ రెడ్డి అన్న చాలా మంచోడు, అండ్ తను చాలా అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తుంది. నేను ఆ వర్షన్లోనే ఉన్నాను, హౌ వుడ్ ఐ నో దిస్ థింగ్. తర్వాత నాకు తను వాంటెడ్లీ మా అత్తగారింటికి వచ్చారు. నైట్ అంతా కాల్ చేసి వస్తానమ్మా అంటే, సరే నెక్స్ట్ డే నేను లొకేషన్ పెట్టాను, వచ్చారు. ఆయన ఇలా వచ్చారు, కూర్చొని లంచ్కి వచ్చారు. బేసిక్గా లంచ్ చేశారు, కూర్చున్నారు. ఆల్ ఆఫ్ సడన్ ఈ పిల్ల దగ్గర నుంచి వీడియో కాల్, వీడియో ఏంటబ్బా అనేసి సరే చూస్తే సారీ ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చింది. వీళ్ళ చెల్లి ఉంది అమ్మాయి, ఆ బుడ్డి పిల్ల ఫోన్ చేసి బుజ్జిది అంటది, మేడం సౌమ్య అక్క సూసైడ్ చేసేసుకుంది మేడం. నాకు తలక ఏం పని చేయలేదు, సూసైడ్ ఏంటి అన్నాను.
అంటే సూసైడ్ అంటే ఇంకా అంతే మ్యామ్, తను భయపడిపోయి ప్యానిక్ అయిపోతుంది ఆ పిల్ల. ఆగు ఏదో ఒకటి హాస్పిటల్కి ఏదో హాస్పిటల్కి ఏదో తీసుకెళ్ళారు. తర్వాత మళ్ళీ నాకు అర్థం కాల. తర్వాత తను వీడియో కాల్ చేసి ఒక 45 minutes తర్వాత అమ్మాయి కంప్లీట్లీ ఇలా పడిపోయి ఏడ్ చేసి అరిచేస్తుంది గట్టిగా, మధ్యలో లేచి చంపేస్తాడు, చంపేస్తాడు, బలరామ్ని చంపేస్తాడు ఇలా అని చెప్పి ఏడ్చేస్తుంది. ఎవరు చంపుతారు, ఎందుకు చంపుతారు ఆ పిల్లని, కొంచెం నోరు మూసుకొని మనం ఎందుకు అలా అరుస్తుంది. నేను అరిచాను పాపం, అనకూడదు, నేనైతే అరిచాను. కానీ తను అది కూడా పట్టించుకునే కాన్షియస్లో లేదు. ఎవరు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, తను సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ అయిపోయి తను రేప్కి గురై తను చేసుకుని సూసైడ్ అటెంప్ట్. ఆ టైంలో నేను ఆయన ముందర ఉన్నాడు, నేను వెనకాల ఉన్నా. గబగబా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి అన్న చూడన్నా వీడియో కాల్ చేశాను, తను సూసైడ్ చేసుకుందానన్నా నేను చెప్పాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, తను ఆ సూసైడ్ చేసుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా మీకు? మా ఇంట్లోనే ఉండి తను దారిలో వచ్చేటప్పుడు ఏం పెంట చేశాడో నాకు తెలీదు. వస్తూ ఈ అమ్మాయికి తన కిస్సింగ్ వీడియో తనకే పంపించాడు. ఓకే, తన కిస్సింగ్ వీడియో తనకే పంపించాడు. ఆ అమ్మాయి ఇంకా ఫుల్గా ప్యానిక్ అయిపోయి భయపడిపోయింది. బట్ అప్పటికి మొత్తం సెటిల్మెంట్ అయిపోయింది. మ్యామ్ అన్నీ డిలీట్ చేయించారు. అది షూట్ అప్పుడు ఇలా ఫోన్లో తీసాను కదా, అది అసలు ఉందని కూడా మాకు గుర్తులేదు. ఓకే, మ్యామ్ అయితే బాత్రూమ్ వీడియోస్ అన్ని కూడా డిలీట్ చేయించారు. నా ముందరే నీట్గా అన్ని డిలీట్ చేశారు, అన్ని చేశారు. అగ్రిమెంట్ కూడా మ్యామ్ చేతిలో. ఇంకొకటి ఒరిజినల్ అగ్రిమెంట్ కూడా ఇప్పుడు మాతోనే ఉంది. ఇప్పుడు ఆయన ఏదైతే మా హస్బెండ్ ని చూపించడానికి ఒకటిగా ఎందుకు ఇస్తావు నువ్వు అంటే, నువ్వేంటి నీకు డబ్బులు ఎక్కువ కొట్టుకుంటున్నావు అయితే చెప్తున్నాను. లీగల్ గా ఎంబైడ్ అవ్వకపోతే నువ్వు ఎందుకు నోటరైజ్ చేయించావు మరి దాన్ని? యు ఆర్ ఫూలింగ్ లీగల్ సిస్టమ్ ఆల్సో, రైట్? మరి నోటరైజ్ ఎందుకు చేయించాలి మరి? అదేమి జస్ట్ ఏదో 100 రూపాయల కాగితం మీద మీరు నేను కూర్చొని సరదాగా రాసుకుని బొమ్మ గీత కాదు. అది బాండ్ అనే దానికి అంత విలువ ఉంటుంది. అంత విలువ ఉన్న బాండ్ ని నువ్వు అంత అగ్రిమెంట్ చేయించి, అది లీగలైజ్ చేయించి, నోటరైజ్ చేయించి ఇప్పుడు అది ఫేక్ అంటావా? అంటే ఇప్పుడు ఆ నోటరైజ్ చేసిన ఆయన కూడా ఫేకా? ఎన్ని ఫేకులు ఉన్నాయి ఇందులో? ఇక్కడ ఈ పాయింట్ ఎవరు అడగరు. సో ఆ అగ్రిమెంట్ ఫేక్ అనగా ఫేక్ ఆ ఒరిజినల్ అగ్రిమెంట్ మరి మాకెందుకు ఇచ్చారండి? పోనీ అది పిచ్చి లీగల్ వదిలే, పిచ్చిది లీగల్ ఏం పనికిరాదు అనుకున్నాడు. మేము ఎందుకు అంత స్ట్రాంగ్గా అది కావాలని ఎందుకు తీసుకుంటాం? మేము సెటిల్మెంట్ ఎందుకు చేస్తాము? అది కావాలని ఎందుకు తీసుకుంటాం మేము? అంతే కదా. సో మేము అంతా సెటిల్ చేసి ఇచ్చేసిన తర్వాత ఆ వీడియో వెళ్ళిందంట. నాకు అర్థం కాలే. తర్వాత నాకు అప్పుడు చెప్పారు, నేను అన్న ఈ పొద్దుస్తమాన ఈ వైజాగ్ గోల్ ఏంటన్నా, ఎందుకు వెళ్తున్నావు అన్న వైజాగ్? నేను అరిచాను, ఈ వైజాగ్ వెళ్ళడం వల్ల ఈ దరిద్రాలను మీద వేసుకుంటున్నావు, నువ్వు ఇంక వదిలేయి, నువ్వు వెళ్ళొద్దు, పిచ్చా ఏంటి వదిలే, ఇంకెళ్ళొద్దు నువ్వు అసలు. అంటే వైజాగ్లో మన గోల్డ్ బిజినెస్ ఉంది కదమ్మా అన్నారు. గోల్డ్ అంటే మంచి బిజినెస్ మ్యాన్ ఆయన. అదే చెప్తాను. అంటే ఏం బిజినెస్ అన్న, గోల్డ్ బిజినెస్ అని అంటే, దెన్ ఈ షోడ్ మీ అ వీడియో అండ్ హీ సెంట్ మీ ద వీడియో. ఆయన వెంటనే డిలీట్ చేసి, బట్ ఐ సేవ్ దిస్. ఓకే, ఏంటన్నా వీడియో? అది హీ యూస్ టు స్మగుల్, హీ విల్ స్మగుల్ ద గోల్డ్. ఓకే ఓకే, అంటే ఏంటి ప్రాసెస్ ఏంటి? విశాఖపట్నం హార్బర్లో మరి తనకు ఆ కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయో నాకు తెలీదు. నాకు ఎప్పుడేం చెప్తారంటే కెప్టెన్ ఉన్నారు, ఎవరెవరో ఉన్నారు అని. అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేయాలి, ఈ పర్టికులర్ టైంలో ఈ టుక్ సమ్ అమౌంట్ ఫ్రమ్ మీ ఆల్సో. ఎందుకు? ఏదో అర్జెంట్ అవసరం. అండ్ మై హస్బెండ్ ఈజ్ అ ఫైనాన్స్, కొంచెం బిజినెస్ ఉంది, అందుకోసం అని చెప్పి తను డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు మేము ఇచ్చాం తనకి త్రూ ఫోన్పే, అది సెండ్ చేసాం. సెండ్ చేసాము. ఆ డబ్బులు ఏమన్నాయి, అది కంప్లీట్లీ వేరే సైడ్, అది నేను చూసుకుంటాం, లీగల్గా నేను చూసుకుంటాం. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్ దిస్, అంటే నేను రాలేదు అని చెప్పకుండా ఉండడానికి నేను చెప్తున్నాను. ఆ పర్టికులర్ రోజు ఫోన్పే చేసింది కూడా నాతో ఉంది. ఆ తర్వాత ఆయన ఏం చేశారంటే, నాకు వీడియో చూసి నాకు బుర్ర పని చేయలేదు. అంటే వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? ఒక్క క్రైమ్లో ఇన్ని క్రైమ్స్ ఇన్వాల్వ్ అయినాయా? గోల్డ్ స్మగ్లింగ్ అండి, యూ విల్ నాట్ ఈవెన్ బిలీవ్ మీ, 25 kgs ఆఫ్ గోల్డ్ ఇలా చూపించాడు నాకు. ఆ వీడియో నాతో ఉంది కూడా. ఈ కాంట్ ఎస్కేప్, బికాస్ అది విశాఖపట్నం హార్బర్లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నాడు తను, 25 kgs ఆఫ్ గోల్డ్ అని చూపించి, ఎందుకే అమ్మ వెళ్తుంది అన్నాడు. ఇసుకన్నా అన్న, ఇసుకే అది ఇల్లీగల్, అది నడుస్తూ ఉంటుంది, దాన్ని కూడా పట్టించుకోరు, ఏం జరుగుతూ ఉంటాయి, మనకేముందమ్మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మన వెనకాల ఉన్నాడు. ఓపెన్ తను చెప్పేస్తాడండి ఇలా పచ్చిగా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మన వెనకాల ఉన్నాడమ్మా, ఇంకేం కావాలి మనకి. మరి తన విషయంలో మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బెదిరించడం కానీ, మిమ్మల్ని పెళ్ళిళ్ళైనా ఇది అనడం కానీ, మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తాననే మాటలు కూడా అన్నారని తను చెప్పారు, దానికి ఏమంటారు? నో ఈ ఇష్యూ తర్వాత దెన్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి క్లారిటీగా. ఈ ఇష్యూ తర్వాత మళ్ళీ నేను చాలా క్లారిటీగా చెప్పాను లక్ష్మీకాంత్, ఇంకా వదిలే, ఈ పిల్లని వదిలేను, ఇంకా చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్.
చాలా దారుణాలు చేసినావు, ఇంకా వదిలే ఆ పిల్లను. నాకు సౌమ్య కావాలి అంతే. ఎందుకు అతనికి అంత అబ్సెషన్ ఏంటో, ఆ మనిషికి ఆ పిచ్చి ఏంటో నాకు అర్థం కాదు. ఆ వీడియోలు కూడా చూసాను, వాళ్ళ ఇంటి ముందర పోయి నిలబడ్డాము, కింద పోలీసు వాళ్ళు వస్తే మాట్లాడడం. నాకు ఇది ఎంత భయం వేసి నేను తనకు పడుకుంటారు కూడా. అదే అక్కడే పడుకున్నారు ఇంటి ముందర. ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నా నేను తనకు ఒక మాట చెప్పాను, నువ్వు ఇప్పుడు కూడా ఇలాగే పడున్నావు అంటే జీవితాంతం పడుంటావు. సో నువ్వు రావద్దు బయటికి, ఒక పని చేయి. నాతో మీడియా అంటే నాకు భయం మ్యామ్. ఎందుకు భయం? ఏం తప్పు చేస్తున్నావా నువ్వు? ఏం కాదు, రైసే కంప్లైంట్ అని నేను చెప్పగా ఒక 2 days గట్టిగా కౌన్సిల్ చేస్తే చచ్చిపోతానంటుంది. ఏం చేయమంటారు? చంపేయమంటారు పిల్లని? వదిలేలేను కదా. సో తను చెప్పిన తర్వాత లెటర్స్ అవి కంప్లైంట్స్ అవి మేము పోస్ట్ చేసాము. తర్వాత వీ గోట్ లీగలీ డిఐజీ గారి దగ్గర నుంచి అవి మాకు ఎండోర్స్మెంట్ అన్నీ వచ్చినాయి. September 1st డేట్స్ అవి మొత్తం అన్నీ ఉన్నాయి. సో అవన్నీ వచ్చేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ September 10th నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అమ్మా మేము ఆ పిల్లని ఎత్తుకెళ్ళిపోతాము, ఎత్తుకెళ్ళిపోతామమ్మా మేము అని ఫార్మేట్ చేశారు. ఏమవుతాడు నాకు తెలియదు కదా, తను వైజాగ్లో ఏదో అవుతాడో నేను పట్టించుకోలేదు, సీరియస్లీ నేను పట్టించుకోలేదు. మనము బేసిక్గా ఏమనుకుంటాం, ఒకటే అబద్ధమే ప్రతిసారి మీకు చెప్పాను అనుకోండి, నేను పట్టించుకోలేదు. నేను ఫోన్ ఎక్కడ పెట్టేసాను, నా వర్క్లో నేను ఉన్నా. సడన్గా చూస్తే టప్ అని మెసేజెస్ ఈ పిల్ల ఫోన్స్ ఎంటర్ అయ్యే టైంలో గిగి అని మొదలుకుంటుంది. నేను బయటకు వచ్చాను, కాల్ లిఫ్ట్, మ్యామ్ వేర్ ఆర్ యూ మ్యామ్, ఎక్కడున్నారు మ్యామ్, మీరు ఏంటి మ్యామ్? ఎందుకు అలా? నాకేం తెలియదు కదా. ఏమైంది మ్యామ్, దుర్గారెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి ఇంటికి వచ్చారు, వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడుగుతుంది. వాళ్ళు వస్తే నేనేం చేస్తాను పిల్ల? నేను లేదు మ్యామ్ ఏదో ఒకటి ఏడు చేసి నేను చచ్చిపోతాను మేము తుక్కు నుంచి దూకేనా అని అడుగుతుంది నన్ను. ఊరి బాబు ఇది ఎక్కడ కూడా మాకు అప్పటికే రిట్ నుంచి రిట్ వేసి మేము హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నాం. ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి, నాట్ ఈవెన్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్, ఫర్ ద ప్రొటెక్షన్ ఆల్సో. అండ్ ప్రొటెక్షన్ ఆర్డర్స్ తెచ్చుకున్నంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ లైక్ అప్పుడు వచ్చి మీ దగ్గర పోలీసులు ఎప్పుడు మీ చుట్టూ తిరగారు కదా, ఇట్ టేక్ టైం, పోలీసు రావాలి, ఇదంతా జరగాలి. సో బయటకు వచ్చేసి గొడవ, ఏ సౌమ్య బయటికి రా, నిన్ను అలా చేస్తాం, పడుకున్నాం. అపార్ట్మెంట్ కదా చుట్టూ ఎంతమంది ఆల్రెడీ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అయిపోయింది, ఇప్పుడు ఏంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, ఆమెను వర్బల్ గా అబ్యూస్ చేసి తను ఎక్స్ప్లాయిట్ చేయాలి. ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ అంటే అంత క్యారెక్టర్ అసాసినేషన్, అంత చేసి అరిచేస్తున్నారు, గోల. లక్ష్మీకాంత్ రెడ్డి అయినా సైలెంట్గా ఉన్నారేమో కానీ దుర్గారెడ్డి మాత్రం ఊరుకోట్ల. ఏమంటున్నారు? సీసీటీవీ ఉంది కదమ్మా, రికార్డ్ అవునీలే, ఏమవుతుంది అంత ధైర్యం? ఏమవుతుంది, మాకు సెంట్రల్ నుంచి ఫోన్లు వస్తాయి, మాకు మినిస్టర్ ఉన్నాడు, మేము డైరెక్ట్గా వచ్చేస్తాం సెంట్రల్ నుంచి అంటాడు. మరి ఏంటి ఆ రోజు పరిస్థితి? ఆ రోజు ప్యానిక్ అయిపోయాం, నాకేం అర్థం కాలేదు. ఐ వాజ్ ఇన్ కోర్ట్, సమ్ హియరింగ్స్ అండ్ ఆల్. బయటకు వచ్చి నాకు మీరే చెప్పండి, సడన్ గా నేను కాల్ వరకు వదిలేసి బయటికి రాలేను. ఈ అమ్మాయి ఫోన్స్ మీద ఫోన్ చూస్తే ఇది ఇలాగ లోపలేమో మనకి హియరింగ్స్. నేను ఇంకా గబగబా ఏం చేయాలి, వేరే వాళ్ళకి అసైన్ చేసి ఫాస్ట్గా ఫోన్ చేసి పెందుర్తి వాళ్ళని పోలీస్ స్టేషన్ వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళని ఒకళ్ళు పంపించాను, కానిస్టేబుల్ పంపించాక ఏం చేశారు, ఇలా జరుగుతుంది, నేను ఏదో యాక్షన్ తీసుకోబోతున్నాను వాళ్ళకి అర్థమైంది. ఏదో చూసి వాళ్ళు వెళ్ళిపోయారు ఫస్ట్ అక్కడ నుంచి. ముందు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. అప్పుడు గట్టిగా అరిచేస్తున్నాడు లక్ష్మీకాంత్ రెడ్డి అన్న, అరిచేస్తున్నాడు. నువ్వు రమ్మంటే నువ్వు రావా, నువ్వు దాన్ని ఎత్తుకెళ్తామంటే నువ్వు రావా, నేను ఎత్తుకెళ్ళిపోతాను దాన్ని, ఈరోజు నాకు అది కనపడి దాన్ని ఎత్తుకుపోతాను, నేను మహబూబ్ నగర్లో పడేసుకుంటాను, నేను అది ఎత్తుకుపోలేకుండా నువ్వు ఆపుతావా, నీకు దమ్ము ఉంటే ఆపు, నువ్వు దమ్ముంటే అరుస్తున్నాడు నన్ను. ఎందుకు, నాకు దమ్మేం అక్కర్లేదు, నువ్వు కంగారు అడుకు, ప్రొటెక్షన్ ఆర్డర్లు ఉన్నాయి అంటే తనకి అర్థమైపోయింది దట్ నేను ఇంక వాళ్ళ వైపు ఉండను, నేను ఇటు వచ్చేసాను ఇన్ ద సెన్స్ నేను ఫస్ట్ నుంచి సౌమ్య ఇంకెన్ని మాటలందుకు, నన్ను తెచ్చిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే ఒక మాట చెప్పాడు, ఏం జరిగినా సౌమ్య శెట్టిని వదలొద్దని. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ దిస్ ఇస్ వాట్ ఎథిక్స్ ఎట్. నా ప్రొఫెషన్లో నా క్లయింట్ నేను కాపాడుకోవాలి. ఆ కేసు వరకే కాదు, మిగతా ఒకవేళ తను ఏదైనా లైఫ్లో ఇది అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నా, ఏదైనా లీగల్గా ఇష్యూ ఫేస్ చేస్తున్నప్పుడు ఐ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్, అవి నా ఎథిక్స్ కదా. సో ఇవన్నీ జరుగుతుండగా ఈ లక్ష్మీకాంత్ రెడ్డి ఫోన్ చేసి లారీస్ నాకు నేను ప్యానిక్ అయ్యాను ముందు. నేను వెళ్తున్నాను అన్నాను, మళ్ళీ ఎందుకు వచ్చింది అని చెప్పి ఈసారి కొంచెం పోలీస్ని తొందరగా అలర్ట్ చేశాను. వాళ్ళు మళ్ళీ వెళ్తున్నారు. ఈసారి ఎంత దారుణం అంటే ఇంట్లో 2 ఆడపిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు కూడా ఒకళ్ళు మైనర్ ఇంకొకరు మేజర్, అంటే 18-19 ఇయర్స్ చిన్న బుజ్జి పిల్లలు ఉండగా లక్ష్మీకాంత్ రెడ్డి అక్కడ ఒక చిన్న పిల్లలాగా ఏదో దిండేసుకొని వాళ్ళ డోర్ బయట పడుకొని పోయాడు. దుర్గారెడ్డి షౌటింగ్, ఇది పెద్ద
ఇది ఇది మా వాడితో ఇలా వేసుకుంది అలా వేయించుకుంది అన్ని వీడియోలు మాతో ఉన్నాయి. గుర్తుపెట్టుకో మౌనిక ఇస్ లిటరలీ గివింగ్ వార్నింగ్. మామూలుగా ఉండదని చెప్పు. సౌమ్యకి చెక్కేస్తాం మేము, చెక్కిచ్చేస్తాం. పిచ్చి పిచ్చి లాంగ్వేజ్. అపార్ట్మెంట్లో అందరినీ అరుస్తాడు. అమ్మ వాడి దగ్గర 1 కోటి దొబ్బేసింది, 1,50,000 వాడికి నచ్చిన ఫిగరు వేసుకుంటాడు. అంత దొబ్బింది, ఇంత దొబ్బేసింది కాదు, వేసింది. పచ్చి లాంగ్వేజ్ తిడుతున్నాడు. ఈ లోపల ఈ కానిస్టేబుల్ అది వచ్చారు, మాట్లాడారు, వాళ్ళని పంపించేసారు. వాళ్ళు అన్నీ మళ్ళీ బయటకు వచ్చి వెంటనే నాకు టికెట్ బుక్ చేసి నాకు పంపించారు. ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేశారు లక్ష్మీకాంత్ రెడ్డి. ఫోన్ చేసి నీకు టికెట్ బుక్ చేశాను, నువ్వు రా వైజాగ్కి. సో నాకు అర్థం కాల. బేసిక్గా ఎలా ఉంటుందని అంటే, మీకు నాది అనంతపురం. నేను అప్పుడు ఆ రోజు నేను యాక్చువల్లీ అనంతపురంలో ఉన్నాను. అక్కడ హైకోర్టు వర్క్ లేదు విజయవాడలో, నేను అనంతపురంలో ఉన్నాను. వాళ్ళకి తెలుసు లైక్ ఎలా ఉంటుందంటే, మేము బెంగళూరు దాకానో లేదా కర్నూలు దాకానో కడప దాకానో వెళ్ళి నేను ఎక్కాలి. సో బెంగళూరు వరకు ఏంటంటే 1:30 వరకు ఫ్లైట్స్, అది ప్రిపేర్ అవుతేనే వెళ్ళాలి. బెంగళూరు కూడా మాకు ఉంటుంది కదా సార్, 4 hours ఉంటుందండి మాకు జర్నీ. 3.5 hours ఈజీగా ఉంటుంది. సో ఐ హ్యావ్ మై ఓన్ కార్. దాని నుంచి రావాలన్నా కానీ సార్ 3.5 ఈజీగా పడుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి 1:30 తర్వాతే ఏదో ఒకటి చేస్తారు. అప్పుడైతే నేను రీచ్ అవ్వడానికి ఇబ్బంది కదా నాకు, అలా చేస్తారు. సో నేను కోర్టులో ఉన్నా, నేను ఎలా పరిగెడతాను. సో తర్వాత ఇలాగ టికెట్ బుక్ చేసాం, నువ్వు రా నాకు ఆ పిల్లని ఇప్పించు, నాకు ఆ పిల్లని కావాలి, నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు రా. నీ సర్టిఫికేట్లో నేను వచ్చేది ఏంటని చెప్పి నేను మా హస్బెండ్కి చెప్పేశాను, ఇలా అవుతుంది, వీ హ్యావ్ టు గో అని. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ హర్ అంటే తను ఓకే ఫైన్ నేను వస్తాను, బికాజ్ వీ కాంట్ ట్రస్ట్ దోస్ గైస్ రైట్. సో నేను వస్తానంటే మేమిద్దరం కలిసి ఫ్లైట్ ఎక్కేసి వచ్చాం. నైట్ అయిపోయింది అనుకుంటా. నైట్ వచ్చేసాము. అప్పుడు వెంటనే పెందుర్తి స్టేషన్కి వెళ్ళిపోయి వెంటనే ఫైల్ ద కంప్లైంట్ అండ్ వాళ్ళన్నీ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర కూడా ఆల్రెడీ రిట్ ఆర్డర్స్ అవి ఉన్నాయి, వాళ్ళు చూసుకున్నారు. నెక్స్ట్ రోజు ఆబ్వియస్లీ ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఐ హ్యావ్ వెరీ క్లియర్లీ స్టేటెడ్ దట్ వాడి దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఇట్ విల్ గెట్ వైరల్ అని నేను ఆ కంప్లైంట్ కాపీలో చెప్పాను. ఐ హ్యావ్ టోల్డ్ దెమ్ వెరీ పర్సనలీ ఆల్సో, రిటర్న్ కంప్లైంట్లో కూడా నేను ఇచ్చాను. బట్ ల్యాగ్ ఎక్కడ వచ్చిందో నాకు తెలియదు, కానీ వాళ్ళు వైరిజంని అక్కడ అట్రాక్ట్ చేయలేదు ఆ సెక్షన్ని. దానివల్ల ఈరోజు ఎవరు ఎక్కువ బాధపడుతుంది? వీడియోస్ బయటకు వచ్చాయి. నేను చెప్తూనే ఉన్నాను ఉంది అని. తర్వాత మాకు ఎవిడెన్స్ కూడా దొరికింది, అది కూడా ఇచ్చాం. బట్ స్టిల్ దెర్ వాజ్ నో ఆల్టర్ ఇన్ ద ఎఫ్ఐఆర్. ఐ సీరియస్లీ డోంట్ నో వై. వాళ్ళు ఆఫ్ కోర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు, ఆ స్పాట్లో వెన్న ఎఫ్ఐఆర్ కట్టారు. బట్ వైరిజం అట్రాక్ట్ అవ్వేలా కట్టుంటే ఈరోజు ఈ వీడియోస్ బయటకు వచ్చేవి కాదు, ఈ విక్టిమ్ బయటకు వచ్చి ఇలా బాధపడాల్సిన వచ్చే అవసరం ఉండేది. జనరల్ ఇటువంటి కేసెస్లో కూడా ఫిమేల్ ఏదన్నా ఉండని అండి, కొంచెం ఫేస్ చూపించకుండా ఇట్లా తిప్పుతారు, కానీ తన ఐడెంటిటీనే లూజ్ చేసుకున్నారు. తన ఐడెంటిటీ దగ్గరికి వెళ్తున్నారు కదా. నాతో మా ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదా, నేను నా చిన్న బేబీని ఎత్తుకుంటే నా పిల్ల ఫోటో కూడా బ్లర్ చేయకుండా వేశారు కొన్ని మీడియా ఛానల్. ఏమి ఎథిక్స్ ఫాలో అవుతున్నారండి అసలు? నేను అదైతే లీగల్గా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను. నువ్వు ఒక చిన్న పిల్లని కూడా ఎక్స్ప్లైట్ చేసేస్తావు నీ మీడియా, నీ రీచ్ కోసం. నేను దాని మీద చాలా గట్టిగా ఫైట్ చేస్తాను. సో పొద్దున్న నుంచి అంటే నిన్న మొన్న అంతా న్యూస్ చూసే ఉంటారు, ఆడియో కాల్ లీక్ కానీ, హనీ ట్రాప్స్ కానీ, ఇట్లాంటి థంబ్నెయిల్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి కదా. సో యాజ్ ఎ లాయర్గా మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హనీ ట్రాప్ అంటే ఏంటో ముందు తెలుసుకోమని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హనీ ట్రాప్ అనేది ఎవరికి జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, చేస్తే ఎక్కడ ఎఫ్ఐఆర్ అయింది, ఎఫ్ఐఆర్ అయితే మాకెందుకు రాలేదు, హనీ ట్రాప్ అని ఎవరు చెప్పి, దీని అసలు హనీ ట్రాప్ అంటారా? సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ని, రేప్ని మీరు హనీ ట్రాప్ అంటున్నారా? అండ్ ఇక్కడ ఇంకొక విషయం, ఈ వైజాగ్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి తన కేసు పని మీద నా దగ్గరికి వచ్చింది. మా అత్తగారి ఇంట్లో ఉన్నాను నేను. తను వచ్చిందని దుర్గారెడ్డికి ఎలాగో తెలిసింది. దుర్గారెడ్డి ఈజ్ ఫ్రమ్ నాకు మా అత్తగారింటి కాబట్టి తెలిసింది. తెలిస్తే వెంటనే దుర్గారెడ్డి నాకు కాల్ చేసి, కెన్ ఐ షో యూ లేదా రికార్డింగ్, బెంగళూరు రాజమండ్రి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటది. సోమే నా అబద్ధం ఉంది కదా, దాన్ని కొట్టేలా నేను చెక్కిస్తాను. అమ్మ అమ్మిక, నువ్వు ఏదన్నా దమ్ము ఉంటే అమ్మాయి ఆపుకో అక్కడ. సో దుర్గారెడ్డి గారు కాల్ చేసి నాకు చెప్తున్నాడు, నీకు దమ్ము ఉంటే ఆపుకో అని. నేను ఆపాను. నాకు దమ్ము కాదు, ప్రొటెక్షన్ ఆర్డర్లు కూడా ఉన్నాయి. నేను ఈ అమ్మాయి వైపు స్ట్రాంగ్గా నిలబడ్డాను ఒకే ఒక్క రీజన్తో. లక్ష్మీకాంత్ రెడ్డి గారి వాళ్ళ వైఫ్ అయిన రాధారెడ్డి గారు
హూ ఇస్ సో కాల్ రిలేటివ్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకుంటున్నారు. మరి అది నిజమో కదా మనకు తెలీదు. సో ఆవిడ నాకు ఫోన్ చేసి తను ఇచ్చిన మాటలు, కెన్ ఐ జస్ట్ ప్లే దిస్? ప్లే చేయండి. హలో చెప్పండి అమ్మ. ఏంది అంబిక చెప్పు, ఏంది ఇంతక ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? మీరే వస్తా అన్నారు కదమ్మా, ఇంకేం మాట్లాడలేదు, చెప్పండి. ఇప్పుడు నువ్వు కూర్చోబెట్టి ఏమైనా మాట్లాడేది ఉందా? దీన్ని ఏమైనా సాల్వ్ చేసేది ఉందా? లేదంటే ఇంతకన్నా పెద్దది చేయించుకునేది ఉందా? నాకు ఏదైనా క్లారిటీగా మెయింటైన్ చేయండి. నేను క్లారిటీగా మీకు ఏంటంటే నేనేందనే చూపిస్తా. ఇప్పుడు అది వచ్చి పండుకొని ఉండకే దానికి అంత రోషం ఉంటే పెళ్ళాం గురించి మాట్లాడేది అవన్నీ చెప్తారా? అది నా బిడ్డని అంటది అది? నేను చూపించాలంటే ఎవరికైనా నీది నువ్వు చూపించుకోవాలన్నా నాది నేను చూపించుకోవాలన్నా. ఇక్కడ ఒక చిన్న విషయం క్లారిటీ, అసలు ఆవిడ కూతురుని ఎవరు ఏమీ అనలేదు, ఆవిడే చెప్తుంది అన్నమాట. బేసిక్ గా ఆయనకు ఒక కూతురు కొడుకున్నారండి. అసలు మాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ప్లే చేయండి. ఓకే, ఐల్ జస్ట్ ప్లే. ఒక టైం పడుతుంది ఎవరికైనా. నీకు ఉద్యోగం లేకుండా చేస్తా, దానికి బట్టే లేకుండా చేస్తా. చూడు నీ ఇష్టం చెప్తున్నా నేను. ఇది కూర్చోబెట్టి సాల్వ్ చేస్తే మాత్రం మంచిగా ఉంటది. లేదు అంటే అది నా బిడ్డ నన్నందుకు నేను మాత్రం దాన్ని మట్టిలో కలిపేంత వరకు వినను. చూడు అంటే ఏంటి సాల్వ్ అంటే చెప్తారు. నాది ఉద్యోగం అని ఎవరు చెప్పారమ్మా మీకు? నాది ఉద్యోగం అని ఎవరు చెప్పారు చెప్పండి. నీకు ఉద్యోగం ఉందా లేదా నేను ఎంతసేపు తెలుసుకోవడానికి? ఇప్పుడు అది నవ్వింది కదా పేవర్సం ఉండా ఏదేదో కలర్ చేసినా అని. మీరు ఎంత బతుకులని నేను కూడా తెలుసుకోవడానికి నాకు ఏం టైం పట్టదు. నా మూడు ఎలా అయిపోయిన దశ సూసైడ్ చేసుకొని ఊరేసుకొని చచ్చేంత వరకు పోయింది నిన్న. నేను చెప్తున్నాను కదా. అయ్యో, అయితే మీకు ఎవరైనా తప్పుగా చెప్పినట్టున్నారమ్మా. మీ ఆయన రాత్రి తాగేసి రోడ్ల మీద ఊరు అనమాట అంత చెప్పుకునేది ఉద్యోగం ఉందా? మరి నేను మాట్లాడితే మంచిగా తీసుకో. నువ్వు కాదుకూడదంటే నేను ఏం దింపతానో కూడా మీ ఊహ కాదు. మళ్ళా నేను వస్తానా రానా పక్క పెట్టే మ్యాటర్ నేను లేకుండానే చేస్తా. సరే, నువ్వు కూడా దానికి బలమై తోడై ఉన్నావు అనుకో, నిన్నేం చేయాలో కూడా చేస్తా. లోపలికి ఒక్కసారి పోయిన ఆడది 10 సార్లు నేను ఏడానికి నాకేం ఒక లెక్క కావు కదా. నా బిడ్డ నన్ను గుర్తుపెట్టుకో. నువ్వు నా బిడ్డని నీ మొగుడు అన్నాడమ్మా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి బాగేనండి. నువ్వు ఆల్రెడీ ఇప్పుడు పొరపాటుగా ఒక మాట అన్నావు. నువ్వు రాత్రిలో ఏం చేస్తున్నావు, వాడు మొడగుడుస్తున్నావు నన్ను అడుగుతున్నావు కదా. రాత్రి నా గురించి కదమ్మా, నీ మొగుడు ఏం చేస్తున్నాడు ఒకసారి కనుక్కో. ఎందుకంటే చాలా సెటిల్డ్గా మాట్లాడుతున్నాను నేను, నువ్వే బూతులు మాట్లాడుతున్నావు. నేను ఎప్పుడు ఎవరిని రెచ్చగొట్టా, నీకు నువ్వు మాట్లాడుతున్నావు. నిన్న రాత్రి నీ మొగుడు నా మొగుడికి ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేసి గొడవ చేయడానికే ఫోన్ చేస్తున్నావా? సరే, నువ్వు నన్ను తిట్టడానికి ఫోన్ చేస్తావు అంటే ఏంటి? సౌమ్యం తీసుకొచ్చి నేను పడుకోమని చెప్పానా? అంటే ఎలా సౌమ్యం తెచ్చి పడుకోబెట్టామా? సౌమ్యం తీసుకొచ్చి నీ పక్కన పడుకోబెట్టామా? అవును. సరే, నువ్వే రేటింగ్ మాట్లాడుకున్నావు. నువ్వు బ్రోకర్ పనే చేస్తావు నువ్వు, సరేనా? సరే, తెలుసుకోకుండానే నీకు ఇంత ధైర్యంగా ఫోన్ చేసి నేనేం మాట్లాడతలేను. నీవన్నీ కథలు తెలుసుకునే మాట్లాడుతున్నా, గుర్తు పెట్టుకో. మాట్లాడు అయిపోయిందా? ఓకే. అంటే మాకేం సెటిల్ చేసినావు సరిపోయింది. లేదు కాదుకూడదంటే దాన్ని తీసుకుని వచ్చి నా మొగుడితో తాళన్న గట్టిపించి, లేదంటే మా ఊర్లో అన్న తీసుకుని వచ్చి వదులు. దాన్ని సౌమ్యాన్ని మా ఊర్లో తీసుకుని వచ్చినా వదులు, లేదంటే సెటిల్మెంట్ అనే చెయ్యి. ఏం సెటిల్మెంట్? లాస్ట్ వార్నింగ్ నీకు మాత్రం. ఇదే లాస్ట్, ఇంకా రాదు ఫోన్ రాదు. ఇంకా ఇదే లాస్ట్ వార్నింగ్ చెప్తున్నా నీకు. ఇంకా నేనేం చేయాలో నేను చేసి చూపిస్తా. దాన్ని తీసుకొని వచ్చి నా ఇంటికాడ పెట్టు. లేదు అంటే పెళ్ళనే చెయ్యి, లేదు అంటే మాకు సెటిల్మెంట్ అనే చెయ్యి. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ అంబిక. ఇది సౌమ్య గాని నువ్వైనా గాని ఇద్దరికి చెప్తున్నా నేను. గేమ్ ఆడిండ్రు మీరు స్టార్ట్ చేసిండ్రు. కాదండి, నేనే రేవంత్ రెడ్డి పెళ్లి చేస్తారా మాకు? మీరు పిలుస్తారా రేవంత్ రెడ్డిని? కాదు, సెటిల్మెంట్ అంటే ఏంటి? ఒక నిమిషం చెప్పండి. ఎవరికి ఏం కాదు, సరేనా? మేము పోతాం, కూర్చుంటాం, వస్తాం. మళ్ళా నిన్ను ఏం వేస్తాం. ఏది కూడా బయట పడనంత వరకే. బయట పడినాక నువ్వు ఒక లెక్కనా మాకు? ఒకసారి లోపలికి పోయి వచ్చిన వాళ్ళకి నిన్ను ఏమైనా చేయనీకి ఒక లెక్కనా మాకు? నీ కాడనే కావాలి ఉంటారా? ఏంటి వాళ్ళ సెటిల్మెంట్ ఏంటంటే, అయితే ఈ అమ్మాయిని నేను అంటే సెటిల్మెంట్ ఇన్ ద సెన్స్ బలరాం భయ్యతో డైవర్స్ ఇప్పించి ఈ అమ్మాయి పెళ్లి చేయాలి. అది సెటిల్మెంట్ అంటే బలరాం భయ్యని అయితే చంపించడానికైనా, లేదంటే బలరాం భయ్యతో డైవర్స్ ఇప్పించాలి. దాంట్లో వాళ్ళకేమొస్తుంది?
దిల్ టేక్ హర్ అవే. ఈఎంఐని వాళ్ళు తీసుకునేంత రైట్ వాళ్ళకి ఏముంది? ఏం వాళ్ళనే అడగాలి. ఒకటి సార్ చాలా క్లారిటీగా ఒక విషయం చెప్పాలండి. ఇప్పుడు ఆల్రెడీ కాశీలో పెళ్ళయిందంట, దస్పల హోటల్లో పెళ్ళి అవుతుంది, 2 సార్లు పెళ్ళయింది అన్నాడు. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేయమంటుంది. నువ్వు బలమై తోడే ఉన్నావంటే అంబిక, విన్నారు కదా, నిన్ను చంపేస్తాం, నిన్ను కాదు ఈ కుటుంబాన్ని కూడా చంపేస్తాం. మరి ఇంత ఏంటన్న అసలు ఇట్లాంటివి జరుగుతాయా? సినిమాలలో చూస్తుంటాం ఏదో క్రూయల్గా ఉంటారు, వైల్డ్గా బిహేవ్ చేస్తారని. ఇంత అగ్రెసివ్ నేచర్ ఉన్న ఒక పర్సన్ ఆవిడ ఇలా మాట్లాడితే, లక్ష్మీకాంత్ రెడ్డి అని చాలా సింపుల్గా నేను ఇంటర్వ్యూలో చెప్తున్నాను, మా వైఫ్ ఏదో 2 మాటలు అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్, ఇన్ని మాటలు అంటే నేను ఎఫ్ఐఆర్ చేయనా? ఎందుకు చేయరండి? ఇన్ని మాటలు నాకు డెత్ థ్రెట్స్ ఇచ్చి, నాకు చిన్న బేబీ దానికి డెత్ ఎన్ని మాట్లాడాడు తెలుసా? అన్ని మాట్లాడాడు. మరి ఆ రోజేమో అన్ని ఒప్పుకున్నాడు, తర్వాత ఇప్పుడు ఏమంటాడు ఏంటి అమ్మాయిని ఏదో అసలు ఏమనలేదు అంటే అన్నిటికీ ప్రూఫ్స్ ఉంటాయి కదా, చూపించగల ఫ్రస్ట్రేషన్. మా ఇంటికి వచ్చి ఇంత చెత్త చేశారు, ఏ సెంట్రల్ మినిస్టర్ వస్తారని ఫుల్ బ్యాడ్. అంటే ఏ మినిస్టర్ సపోర్ట్ చేస్తారు? నేను ఒక అమ్మాయిని రేప్ చేశాను, దాని లైఫ్ పాడు చేశాను, అది నాకు కావాలి, కానీ అది ఎవరికో వైఫ్ అని చెప్తే ఏ మినిస్టర్ హెల్ప్ చేస్తారు అతనికి? అప్పుడు నేను ఫుల్ బ్యాడ్ వర్డ్స్ అవి తిట్టానా? నాతో ఏం చేసావో మీ అమ్మతో, మీ కూతురుతో, మీ వైఫ్తో అవుతుంది అని నేను అన్నాను. నా ఫ్రస్ట్రేషన్ అది. నేను ఆడదానే, వాళ్ళు ఆడవాళ్ళే కదా, మీ ఇంట్లో లేరా అని తిట్టాను కదా, దానికి ఆవిడ మాట్లాడారు. ఇంకొకటి ఈ ఆడియో ఒక్కటి బేస్ చేసి, ఈ ఒక్క ఆడియో బేస్ చేసి నువ్వు తిట్టావు కాబట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద నెగటివిటీ ఇన్ ద పీపుల్స్ మైండ్. అంటే ఈ అమ్మాయికి జరిగిన ఎక్స్‌ప్లాయిటేషన్ పెయిన్ కాదు, ఈ అమ్మాయికి జరిగిన రేప్ పెయిన్ కాదు, ఈ అమ్మాయి పెట్టిన కేసుల లెక్క కాదు, ఎఫ్ఐఆర్లు లెక్క కాదు, ఏది లెక్క కాదు, ఒకటే లెక్క. ఏం లెక్క అది? ఏంటంటే ఈ అమ్మాయి బూతులు తిట్టి, ఆ బూతుల్లో కూడా ఎంత పెయిన్ ఉందంటే, నువ్వు మూసుకో, ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతుంది ఆ పిల్ల ధైర్యంగా. అట్లీస్ట్ తను కొంచెం గట్టిగా వాయిస్ రేజ్ చేసి, దట్ ఈస్ వెరీ హ్యాపీ. హీఈస్ ఆస్కింగ్ మీ టు గెట్ హర్ టు హిమ్. ఎలా ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి అసలు? ఏం మీ పాపనా, నీ బేబీయా కాదు కదా, నీ వైఫా కాదు కదా, దెన్ వాట్ ద రైట్ యూ హ్యావ్ టు టేక్ హర్? ఆ ఫైట్ మేము చేస్తుంటేనే ఆల్ ఆఫ్ సడన్ మేము రేప్ కేసు ఒకటి పెట్టాము, వీ హ్యావ్ ఆల్ ద ఎండోర్స్మెంట్స్ అండ్ ఆల్, ఇవన్నీ జరుగుతున్నాయి, ఇంత నడుస్తున్నా కూడా ఈ కేమ్ టు మీడియా ఒక్క కంప్లైంట్ ఇచ్చి బయటకు వచ్చింది ఒక్కటే. అది కూడా రిజిస్టర్డ్ కాదు, ఇట్ వాజ్ నాట్ ఈవెన్ రిజిస్టర్డ్, ఇట్ వాజ్ నాట్ ఈవెన్ డైరెక్షన్, ఏమీ లేదు. కంప్లైంట్ ఇచ్చి జస్ట్ గేవ్ ఎ పేపర్ నోట్ రిలీజింగ్ ఆల్ ద ఫొటోస్ ఆఫ్ విక్టిమ్ వితౌట్ ఎనీ కన్సర్న్. లైక్ అది ఎలాగా చేశాడు, దాన్ని ఎలా వీళ్ళు ఎక్స్ప్లెయిట్ చేసి వీళ్ళు ఎలా పబ్లిష్ చేశారు, ఏం చెప్తాం అనుకున్నారు దీనివల్ల? అంటే నువ్వు విక్టిమ్ కదా, నువ్వు బయటికి రాకూడదని చెప్పాలనుకున్నారు ఏంటి? ఐ డోంట్ నో వాట్ దిస్ సో కాల్డ్ మీడియా ఇస్ ట్రైయింగ్ టు. ఇప్పుడు వేరే ఛానల్స్ కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, మరి ఆ మాటలలో మీరు చూసింటారు కదా, సో మీ అభిప్రాయం ఏంటి ఆ మాటల మీద? ఏముంది సార్, మొత్తం అంతా నా మీద ఎగబడుతున్నాడు. సో అంబిక విడదీయడం ఎవరు సార్ అసలు? వీళ్ళు విడదీయడానికి నాకు అది అర్థం కాదు. ఏం విడదీయాలి? నేను నువ్వు చెప్తే నేను ట్రీట్మెంట్ చేయించాను, నువ్వు చెప్పావని నేను తన కేసు తీసుకున్నాను, నువ్వు చెప్పినవని నేను నీ బ్యాడ్ ఇంటెన్షన్స్ నాకు అర్థమైనప్పుడు నేను తనకి చాలా క్లియర్గా సెల్ చేసుకొని చెప్పాను. నీవన్నీ నీకు అందినాయి కదా, నువ్వు ఒరిజినల్ పేపర్ మాకు ఇచ్చేసావంటే అందిన తర్వాతే కదా ఇస్తావు నాకు అన్నీ. ఎన్ని చేసిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఇవన్నీ ఎన్ని నువ్వు తీసుకున్నావు, అంతా చేసేసావు, మరేంటి ఇప్పుడు చెప్పు ప్లాన్, నీ నెక్స్ట్ మూవ్ ఏంటి? అంటే ఇలా ఇంకొకరిని వచ్చి నువ్వు డీఫేమ్ చేసి వాళ్ళ మీద బురద చేసి వెళ్ళిపోతావా? మీ ప్రకారం ఆయన ఇట్లాంటి ఇంటెన్షన్స్ ముందు నుంచి ఏమైనా క్యారీ చేసి ఉండొచ్చా? నేను ఒకటైతే క్లారిటీగా చెప్తానండి, నేనే బీయింగ్ అన్ అడ్వకేట్, నేనే కొంచెం చూస్తాం కదా బయట మనుషుల్ని. నేను అడ్వకేట్ కూడా గొప్ప అని నేను అనట్లేదు, బట్ ఎక్కువ మనుషుల్ని చూస్తాం కదా. ఈయన ఎంత టాక్టికల్గా అమ్మ అమ్ములు ప్లీజ్ అమ్ములు అమ్మ బుజ్జి ఈ అమ్మాయిని నా ముందరే అమ్ములు ఏంటమ్మా అమ్ములు ఇలా. తను ఎప్పుడు నా ముందు నాన్నలు వానలు ఏమీ అనలేదు. మరి తను చాలా క్లారిటీగా ఉంది తను ఫస్ట్ నుంచి. నేను ఒకటి చెప్తాను సార్, మనకు అన్నీ బాగున్నప్పుడు అందరితో మంచిగా ఉంటాం, ఇట్స్ వెరీ కామన్ నేచర్. అవన్నీ తెచ్చి నువ్వు బాగాలేని టైంని నువ్వు చూపించకుండా నీ అదర్ సైడ్ ఆఫ్ ఫేస్ నువ్వు చూపించవా? ఇప్పుడు నీతో అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి కదా, దెన్ వై డోంట్ యూ ప్లే ది రికార్డింగ్ ఆఫ్ యువర్ వైఫ్ స్పీకింగ్ టు మీ? నువ్వు మాట్లాడిన రికార్డింగ్స్ పెట్టు, మరి మీ వైఫ్ మాట్లాడిన రికార్డింగ్స్ పెట్టు, అవన్నీ పెట్టి దెన్ ఆస్క్ ఫర్ ద జస్టిస్, దట్ వుడ్ బి వెరీ నైస్. అండ్ నువ్వు చేసిన ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది కదా, ఇది కూడా బయట పెట్టు. బట్ మీకు అంటే లాపరంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, మీకంటూ ఒక ప్రొటెక్షన్ ఇదంతా వస్తుంటుంది కదా, ఇంకా మీరు అంటే ఇంకా ఇన్సెక్యూర్డ్గా ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీకు ఒకటి చెప్తాను సార్, ఒక ప్రొటెక్షన్ అనేది నుంచి మీరు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో ఇట్ విల్ టేక్ అ టైమ్ ఆఫ్ అట్లీస్ట్ 10 minutes, అంతే కదండి. నేను ఇక్కడ ఏదో నా అటాక్ జరిగితే నేను పోలీస్కి ఫోన్ చేసి
బట్ దే ఆర్ యాక్చువల్లీ వాళ్ళు ఏంటంటే గూన్స్ లాగా మా మీద ఎప్పుడు దొరుకుతామని చూస్తున్నారు మమ్మల్ని. ఓకే. అలాంటప్పుడు నేను ఎలా పోలీసుని మనం వెనకాల పెట్టుకుని తిరగడానికి మేము అంత అసలు పాసిబుల్ అయ్యే ఇష్యూనే కాదు. బట్ ఒక స్ట్రైట్ వార్నింగ్, ఒక సెటిల్మెంట్ ప్రాపర్గా చేయించుకోవచ్చు కదా. ఇంకేం సెటిల్మెంట్ కావాలి? ఈ అమ్మాయిని ఇచ్చేయమంటున్నారు, ఎందుకు ఇవ్వాలి అసలు? ఈ పిల్లని ఎందుకు ఇస్తారు సార్? ఏంటది నాకు అర్థం కాలేదు. ఆ పాయింటే నాకు అర్థం కాదు. ఏంటి సెటిల్మెంట్? ప్రాపర్ సెటిల్మెంట్ ఓకే, డబ్బులు ఇచ్చేసాం, గోల్డ్ ఇచ్చేసాం, ఈ అమ్మాయికి ఇచ్చే. నేను ఇప్పుడు అడుగుతున్నాను సెటిల్మెంట్ కదా, నేను క్లారిటీగా అడుగుతున్నాను. నీకు కావాల్సిన సెటిల్మెంట్ సౌమ్య నీకు ఇచ్చేయడం కదా, సరే ఫైన్, అది పక్కన పెడితే మేము నీకు గోల్డ్ ఇచ్చేసాం, నీకు డబ్బులు ఇచ్చేసాం, మొత్తం లెక్కలతో శుద్ధ అన్ని కట్టేసాం, అయిపోయింది, ఒరిజినల్ తెచ్చుకున్నాం. ఈ అమ్మాయికి జరిగిన సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్కి, తన మీద నువ్వు చేసిన రేప్కి నువ్వేం సెటిల్ చేస్తావు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు సెటిల్ ఫర్ దిస్? నువ్వు ఎన్ని జన్మలు ఎత్తి ఎంత ఊడిగం చేసినా కూడా అది నువ్వు తీర్చలేవు. ఎందుకంటే అది ఒక ఆడపిల్ల ఉసురు. ఒక ఆడపిల్ల ఉసురు నువ్వు పోసేసుకొని నువ్వు ఏం బాగుపడతావు లైఫ్లో? అండ్ మరోపక్క ఇప్పుడు రాజేష్ అని ఒక అతను కూడా వచ్చాడు, 23 lakhs ఇచ్చాము, మమ్మల్ని కూడా హనీ ట్రాప్ చేస్తుందని చెప్పేసి ఇంకొక అలిగేషన్ ఇచ్చారు కదా, దానికి ఏమంటారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజేష్ గారు అంటే తన ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. ఓకే. ఒకటి సార్, నేను ఒక మాట క్లియర్గా చెప్తున్నాను, ఇద్దరు తాగుబోతుల నోటి తోలుకి ఒక అమ్మాయి జీవితం బలవుతుంది అక్కడ. ఇదే విషయాన్నే రాజేష్ గారు ఆల్రెడీ సోకల్ లక్ష్మీకాంత్ రెడ్డి గారికి కాల్ చేసి అడిగారు, నువ్వు నన్ను ఎందుకు తీసుకొస్తున్నావు, నా కన్సెంట్ లేకుండా నువ్వు ఎవడివి అసలు నా ఆడియో వాడడానికి? నేను చాలా సీరియస్ అయ్యాడు, గొడవ చేశారు, ఇవన్నీ అవుతున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే అవతల పక్క లక్ష్మీకాంత్ రెడ్డి నేను చేయాల్సింది నేను చేసుకున్నా, నేను చేయాల్సింది నువ్వు చేసుకో అని చెప్పని పెట్టేశారు ఆయన. ఐ హ్యావ్ ద రికార్డింగ్ ఫర్ దట్. సో మరి మొత్తంగా దీనిలో ఏంటండి అంటే ఇప్పుడు బయటకు వచ్చారు, మీడియాలోకి ఇష్యూ అవుతుంది, తను కూడా ఫేస్ చూపించి తన పెయిన్ ఏమున్నా అని సరే ఫిల్టర్ లేకుండా చెప్పేస్తున్నారు. సో ఏంటి దీనికి సొల్యూషన్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మొన్నటి దాకా అయితే నేనేమనుకున్నాను, కేసు అది అవుతుంది, లీగలీ విల్ గో అండ్ ఫైట్ అని సరిపోతుంది అనుకున్నాను. బట్ నౌ వీ రియలీ డిమాండ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద విక్టిమ్. నేను ఇప్పుడు కూడా నా కోసం అడగట్లేదండి, ఆ అమ్మాయిని సేఫ్ గార్డ్ చేయండి ఏదో రకంగా. సౌమ్య శెట్టిని బతకనివ్వరండి. ఖచ్చితంగా సౌమ్య శెట్టి నన్ను బ్రతకనిస్తారు, నన్ను కన్ఫామ్గా బతకనివ్వరు, అది నాకు తెలుసు. ఎందుకంటే ఈస్ ట్రీటింగ్ మీ లైక్ అ విలన్ ఇన్ దిస్ గేమ్. సో అది నేను చూసుకుంటాను పర్సనల్గా, నాకు ఇబ్బంది ఏమీ లేదు. వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ లెట్ హిమ్ డూ, ఐ డోంట్ మైండ్. ఈ అమ్మాయికి మాత్రం ఇట్స్ లైక్ ఎలా అయిపోయిందంటే విక్టిమ్ని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నందుకు నాకే బాధేస్తుంది. తన పెయిన్ని కూడా నువ్వు ఇలా చేసావు కాబట్టి అంటే తప్పు చేయకుండా అయితే ఏమీ లేదు, తప్పు అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ బ్లాక్మెయిల్ చేసి గొడవ చేస్తుంటే ఇంకేంటి? వాట్ డస్ ఇట్ మీన్? అన్నీ బాగున్నప్పుడు అంతా బాగుంటుందండి, ఏదైనా చెడిపోయినప్పుడే కదా ఇట్లాంటివి పోతాయి. ఆడియన్స్ కూడా అంతే. అంటే లైక్ ఇంటర్వ్యూ ప్యాటర్న్లో ఎట్లా చూస్తున్నారంటే ఈ రోజుల్లో ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయినాయి, బయటకు వచ్చి మాట్లాడడం అన్నట్లు చూస్తున్నారు. బట్ ఇంటెన్షన్స్ ఎవరి సైడ్ ఏమున్నాయి ఆ క్లారిటీ తెలిస్తేనే కదా వాళ్ళకు కూడా ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. ఎక్కడెక్కడో ఏదో thumbnail చూడొచ్చు, న్యూస్ చూడొచ్చు, కమెంట్ చూడొచ్చు, బట్ దాన్ని బట్టి జడ్జ్మెంట్ చేయకూడదు, మీ మాటల్ని బట్టి చేయాలనేది నేను అనుకున్నాను. దట్ ఈస్ వై ఐ హ్యావ్ గివెన్ ఆల్ ద ఎవిడెన్స్ టు యూ. మీకు ఎఫ్ఐఆర్స్ ఇచ్చాను నేను, వాట్ ఎవర్. నేను ఇప్పటికీ నేను లీగల్గా ఇన్ని చూపిస్తున్నాను కదా, 2 ఎఫ్ఐఆర్లు చూపిస్తున్నాను, డిఐజీ గారిది ఎండోర్స్మెంట్ చూపిస్తున్నాను, అండ్ ఇన్ని చూపిస్తున్నాను, అండ్ దెన్ ద వీడియోస్, ద ట్రెస్పాస్ థింగ్స్ అన్నీ చూపిస్తున్నాను. ఆ పిచ్చి లైక్ ఏదో కిస్ వీడియో ఒకటి అంటే ఇంత లీగల్ పాయింట్ నీకు అక్కర్లేదు, బికాస్ ఇదేంటంటే కమర్షియల్ ఆస్పెక్ట్ కాదు కదా, ఇది సెర్చ్ చేయాలి, చూడాలి, ఇవన్నీ కష్టం కదా. ఆ కిస్ వీడియో అనుకో బాగుంటుంది అనమాట, అది మీడియా రీచ్ ఎక్కువ ఉంటుంది కదా. సో అబ్బా ఒక అమ్మాయి మోసం చేసింది అనగానే ఇట్ విల్ బి అ హిట్ క్లాజ్. దట్టు ఒక హీరోయిన్ని ఇలా చేసింది అనగానే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నిటిని కొద్దిసేపు పక్కన పెట్టేస్తే విక్టిమ్ బయటకు వచ్చి నా బాధ ఇది అని తను నేను ఫైట్ చేస్తున్నాను అని చెప్పి తను గర్వంగా చెప్పుకోవడం కూడా ఓర్చుకోలేకపోతున్నారే. నేను ఫైట్ చేస్తున్నాను, నేను విక్టిమ్నే, నేను బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నానంటే కూడా ఓర్చుకోలేరే మనుషులు. అదేం టైప్ ఆఫ్ మెంటాలిటీ నాకు అర్థం కాదు. ఇంకొకళ్ళు లైక్ ఏమంటారు, వాళ్ళ సైడ్ లాయర్ కాబట్టి వాళ్ళ సైడే మాట్లాడుతుంది. నేను లక్ష్మీకాంత్ రెడ్డి గారి సైడ్ ఉన్న లాయర్ని నన్ను అసిస్ట్ చేసిన తర్వాత వెన్ ఐ కేమ్ టు నో ద ఫ్యాక్ట్స్ దెన్ ఓన్లీ ఐ సపోర్టెడ్ హర్. వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్ నేను ఏది సపోర్ట్ చేయలేదు. మరి అలా అయితే నేను ఫస్ట్ నుంచి అటువైపు, నేను ఈ పీక్ మూమెంట్లో కూడా September 10th ఆ టైంలో కూడా నేను లక్ష్మీకాంత్ రెడ్డి అన్నకే కాల్ చేశాను సీరియస్గా, తనతో రికార్డు కూడా ఉంటుంది. పెందుర్తి స్టేషన్లో కేసు అయిన తర్వాత కూడా నేను కాల్ చేశాను, అన్న ఒకటి గుర్తుపెట్టుకో, ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, నా మాట విను, ఆపేయి, ఇంతటితో ఆపేయి, నా మాట విను. నేను చెప్పానో లేదో తన్నే అడగండి.
నేను ఆ పీక్ మూమెంట్లో కూడా తనకే సపోర్ట్ చేశాను. అండ్ మీ వర్షన్ ఏంటండి, అంటే ఒక లాయర్గా తనే ఇంత చూస్తున్నారు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలనేసి, మీకు ఇంకా థ్రెట్ ఉంది, ఇంకా ఇంత బయటకు వచ్చి ఇన్ని మాటలు వచ్చా కూడా మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా లేదా? ఇప్పుడు అసలు నా లైఫ్లో ఏం మిగిలింది? అసలు 2 సైడ్ మిస్టేక్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆఫర్ తీసుకోవడం, మాట్లాడడం, వెళ్ళడం, అంటే మీ ఫ్రెండ్స్ కూడా జడ్జ్ చేశారు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇదేదో మాకు కరెక్ట్గా అనిపించట్లేదని కూడా హింట్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు నేను ఏం అతను చెప్తున్నారు కదా, అతను రిక్వెస్ట్ చేశారు కదా, హనీ ట్రాప్ చేసింది, చాలా మందిని మోసం చేసింది, ఆ అమ్మాయి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి. తీసుకోండి, చెక్ చేసుకోండి, ఎవరిని ట్రాప్ చేశానో, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాను, ఏముంది అసలు నా లైఫ్లో. నేను మ్యామ్కి ఫీజు కూడా పే చేసుకోలేను. ఇప్పుడు మీరే యాజ్ ఉమెన్ గా స్టాండ్ తీసుకొని తనకి సపోర్ట్ నథింగ్ షీ టేక్స్ ఫ్రమ్ మీ. నేనేం మనీ కూడా ఏమి ఇవ్వను. ఓకే, నా దగ్గర అసలు ఏమున్నాయి? పోనా కోట్లు ఉందా షీ సపోర్టింగ్ మీ? ఆవిడ వదిలేస్తే లిటరలీ ఐ డై. నిజంగా చెప్తున్నాను, ఆప్షనే లేదు నాకు. లేదా వాళ్ళు చంపేస్తారు, లేదా నాకు వైజాగ్లో ఏ అడ్వకేట్ నేను ఎందుకు పెట్టుకోలేదు? వై ఫ్రమ్ అనంతపురం? బికాస్ ఆపోజిట్ పీపుల్ విల్ బై ఎవ్రీ వన్. ఇప్పుడు కూడా నేను వచ్చి మాట్లాడుతున్నా సరే యూట్యూబ్లో కామెంట్స్ని కూడా కొనేస్తారు. మరి ఇంకెక్కడ, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా నోరు నొక్కేస్తే వాట్ ఐ డూ? సో బట్ స్టిల్ నాతో సెక్షువల్లీ ఎక్స్ప్లోటేషన్ అయితే అయ్యింది. ఐ ఫేస్డ్ ఎవ్రీథింగ్. నేను వాడిని చీట్ చేసాను, వాడిని నన్ను చీట్ చేశాను, ఇవన్నీ పక్కన పెడితే నేను అనుభవించాను బాధ. ఐ హ్యావ్ ప్రూఫ్, మెడికల్ది అన్నీ ఉన్నాయి, ఎఫ్ఐఆర్ ఇవన్నీ ఉన్నాయి. స్టిల్ ఇంకేం ప్రూఫ్ కావాలి మీడియాకి? అంటే నేను ముద్దు పెట్టేస్తే కోట్లు ఇచ్చేస్తాడా నాకు? హనీ ట్రాప్ వాడు ఏం మాట్లాడుతున్నాడు? గిఫ్ట్ ఇస్తే వస్తాను అంటుందంటే నువ్వు ఎందుకు ఇచ్చావు గిఫ్ట్? నేను ఆ ప్రూఫ్స్ చూపించమనండి. నేను ఎప్పుడు అతనితో ఐ లవ్ యూ చెప్పింది, పెళ్ళం అందంటే అవి ఏం చేయలేదు నేను. ఇప్పుడు నా మీద ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది, ఎవరితో నేను అలాంటి టెక్స్ట్ ఎందుకు చేస్తానండి? మీరే చెప్పండి. అవి రేపు పొద్దున్న నా అగెయిన్స్ట్ వాడతారు కదా. ఏవేవో క్రియేట్ చేయొచ్చు డబ్బులు ఇచ్చి. వాట్సాప్ ఎంతసేపు క్రియేట్ చేయడం, ఏదో పిచ్చి. నా ఫోన్ నేను పోలీస్ స్టేషన్లో సబ్మిట్ కూడా చేశాను. నేను అసలు చాట్ చేయను, ఏం చేయను, మాటలు కూడా ఆడను. లైవ్లో కూర్చొని మాట్లాడినా సరే నాకు భయమే, ఏది ఎక్కడ మిస్యూజ్ చేస్తారా అని చెప్పి. సో వై విల్ ఐ సెండ్ సచ్ టెక్స్ట్? నేను పెళ్లి చేసేసుకున్నాను, పెళ్ళని ఒప్పేసుకున్నాను, ఇంత లవ్ చేసేస్తున్నాను, వై? మొహం కూడా చూడకూడదు, నన్ను కాపాడానని మ్యామ్ ఎందుకు రిక్వెస్ట్ చేసుకుంటాను అంత డబ్బులు ఇచ్చేస్తే? ఐ కెన్ బై ఎవ్రీథింగ్ అని తను అనుకుంటాడు. ఎవ్రీథింగ్ కెన్ బి బై మనీ వల్ల వస్తుందని. అండ్ అలాంటి ట్రాప్స్ చాలానే జరిగినా కూడా ఐ నెవర్ టుక్ ఎనీ ఆఫ్ ఛాన్సెస్. బట్ ఓకే అండి, యాజ్ ఎ లాయర్గా మీరు ఒక ఉమెన్గా ఒక హ్యూమనిటీతో తనకు సపోర్ట్ ఇవ్వడం అనేది ఈ కాజ్లో అయితే గుడ్ థింగ్ అనేది నాకు అనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వర్షన్ ఏదైనా జరగనియండి, బట్ లీగల్ సిస్టమ్ని కూడా మనం బిలీవ్ చేస్తాము, అక్కడ కూడా మన రెస్పెక్ట్ మనం తెచ్చుకుంటాము. బట్ అదర్ ఎండ్లో ఎన్నో జరుగుతున్నాయి. సో మీ వర్షన్లో మీరు చెప్పిన మాటలన్నీ కూడా మా ఛానల్ ఆడియన్స్ చూశారు. సో ఇన్ కేస్ నెక్స్ట్ స్టెప్ ఏమైనా జరిగినా, ఏదైనా మీరు అప్డేట్ ఇచ్చుకోవాలనుకున్నా ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో చూసారు కదండి, సౌమ్య శెట్టి విషయంలో తన లాయర్ అంబిక గారు చెప్పిన మాటలు విన్నాకంటే, అంబిక గారు సౌమ్య శెట్టి లాయర్ కాదు, లక్ష్మీకాంత్ గారు లాయర్ నుంచి సౌమ్య శెట్టికి ఇప్పుడు టర్న్ అయ్యారు ఆ సిచ్యువేషన్స్ చూసి. బట్ వాళ్ళ మాటలలో మీకు ఏమనిపించింది, మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.